గా ఉన్నారు. వారందరిని పిలిచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వారితో చెప్తున్నటువంటి మాట, మీరు యుద్ధము చేయడానికి నేను మిమ్మల్ని ఏర్పరుచుకున్నాను. మనందరినీ కూడా ఆ యుద్ధం ఏంటయ్యా అంటే, పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు, మీరు చేసేటటువంటి యుద్ధము ప్రధానులతో శరీరులతో కాదు. మరి ఎవరితో మనం యుద్ధం చేసేదంటే, అంధకార సంబంధముడు ఆత్మలతో, లోకనాథులతో. అంటే క్లియర్గా మనం చెప్పాలంటే సాతానుతోనూ వాడి అనుచరులతోనూ మన యుద్ధం చేస్తాం. మనం చేసే యుద్ధం ఎవరితో అండి? సాతానుతోనూ వాడి యొక్క అనుచరులతోనూ చేస్తున్నాం. చాలా మంది అనుకుంటారు సాతాను ఒక్కడే అని చెప్పి. కాదు, సాతాను ఒక్కడే కాదు. వాడు పడిపోయినప్పుడు వాడిని వెంబడించినటువంటి అనేక మంది దేవదూతలు భూమి మీదకి నెట్టివేయబడ్డారు. వారు కోట్ల మందిగా ఉన్నారు. వారందరితోనూ మనం యుద్ధం చేస్తున్నాం. అయితే ఈ యుద్ధంలో మన పని ఏమిటి అంటే, దేవుడిచ్చినటువంటి బాధ్యతను చేపట్టి ఆ బాధ్యతను నెరవేర్చడమే మన పని. ఆమేన్. మరి మన ఆపోజిట్గా ఉన్నటువంటి అపవాది పని ఏంటంటే, మనము చేసేటటువంటి పనికి అంతరాయం కలిగించడమే వాడి యొక్క పని. మన పని దేవుని సేవ చేయడం అయితే, మన పని దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అయితే, మన పని ఆయన మనకిచ్చినటువంటి బాధ్యతను ముందుకు తీసుకుని వెళ్ళడం అయితే, వాడికి ఉన్నటువంటి ఏకైక పని ఏంటో తెలుసా? మనకు అంతరాయం కలిగించడం, అభ్యంతరాలు కలిగించడం, మనం చేసే పనిని ముందుకు కొనసాగించకుండా అడ్డగించడమే అపవాది యొక్క పని. దానిని చేయడానికి వాడు ఏం చేస్తాడు తెలుసా? వాడు ఏదైనా చేస్తాడు, మనల్ని నమ్మిస్తాడు. మనం నమ్మినటువంటి విశ్వాసాన్ని ఇటు తిప్పేసేసి సత్యాన్ని పట్టుకోకుండా అసత్యంలోకి నడిపించి వేస్తాడు. ఈరోజు చూసినట్లయితే కృష్ణుని ప్రియులరా, అబద్ధ బోధలు చాలా ఎక్కువైపోయినాయి కదా, మన అందరికీ తెలుసు. అది ఈ రోజు ఉన్నది మాత్రమే కాదు, ఆది నుంచి ఉన్నది. ఎవరు చేస్తున్నారు ఈ పని అంటే, మనం ప్రారంభంలోనే ఒక మాట చెప్పుకున్నాం. ఏంటది? సువార్త శక్తి కలిగినదని చెప్పుకున్నాం. ఆ శక్తి కలిగినటువంటి సువార్త ముందు ఎవరు కూడా నిలబడలేడు. ఈ సువార్తకు ఎటువంటి శక్తి ఉందో తెలుసా? బైబిల్లో ఇప్పుడే మనం చదివాం, మత్తయి సువార్త 16వ అధ్యాయం కింద వచనాలు. పాతాళలోకపు ద్వారములు కూడా దీని ఎదుట నిలవనేరు. దేని ఎదుట? సువార్త ఎదుట. కృష్ణుని ప్రియులారా, మనం పట్టుకున్నటువంటి సువార్త శక్తివంతమైనది. ఈ సువార్తకు సాటి మరి ఒకటి లేదు. ఈ సువార్త ఎదుట ఎవరు కూడా నిలవలేరు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఆ పాతాళలోకపు ద్వారములు కూడా దీని ఎదుట నిలవనేరు. అంటే మనకున్నటువంటి ఆయుధం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏ క్లాస్ ఆయుధం ఏంటి? సువార్త, వాక్యం అనే ఖడ్గం. ఆ వాక్యం ఏంటో తెలుసా? సువార్తే వాక్యం. యేసు క్రీస్తు ప్రభువారిని గూర్చినటువంటి వాక్యమే మనకున్నటువంటి ఆయుధం, ఖడ్గం. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? అపవాది ఈ ఖడ్గాన్ని మార్చివేసి అబద్ధపు ఖడ్గాలను మన చేతికి ఇస్తున్నాడు. అబద్ధపు ఖడ్గాలు అంటే ఏంటో తెలుసా? అబద్ధపు వాక్యాలు, అసత్య బోధలు. మన దగ్గర ఉన్నటువంటి సత్యాన్ని మార్చివేయాలని చూస్తున్నాడు. అందుకే చాలా స్పష్టంగా అపోస్తులుడైనటువంటి పౌలు చెప్పాడు, అయ్యా ప్రియులారా, నేను మరలా వచ్చి నేను ఇంతకు ముందు చెప్పినటువంటి సువార్త అబద్ధము అని చెప్పినా మీరు నమ్మకండి. పరలోకంలో నుంచి దేవుని దూతే వచ్చి చెప్పినా సరే మీరు నమ్మకండి అని చెప్పాడు. ఒక విషయం తెలుసా అండి? ప్రపంచంలో 3 పెద్ద మతాలు ఉన్నాయి. ఏమేమి చెప్తారా? ఏంటి, మనందరికీ తెలుసు కదా, క్రైస్తవం, ఇస్లాము, హిందూ మతం కదా, పెద్ద మతాలు అని చెప్తారు. మన మతం కాదులేండి, కానీ జనాలు చెప్తూ ఉంటారు. ఇస్లాం మతం ఎలా ప్రారంభించబడింది అని ఒక ఆలోచన చేస్తే మనం మొహమ్మద్ ప్రారంభించాడని చెప్తారు. ఇస్లాం ఖురాన్ రాయించాడని చెప్తారు. మనోడికి ఎక్కడ ఖురాన్ ఎవరు రాయించారంటే, పరలోకంలో నుంచి దూత వచ్చి, ఎవరు ఆ దూత? జిబ్రియేల్ అంటారు వాళ్ళు. వాడి పేరేమో ఇంగ్లీష్లో గ్యాబ్రియల్ అన్నది, తెలుగులో మనం గాబ్రియల్ అంటాం. వాడేమో జిబ్రియేల్ అని పెట్టాడు. జిబ్రియేలు దూత అంట ఆకాశంలో నుంచి మనోడి దగ్గరికి వచ్చి, నేను చెప్తా రాయి, యూదులకు ఇచ్చారు దేవుని వాక్యం, వాళ్ళు మర్చిపోయారు, మార్చివేశారు. క్రైస్తవులకు ఇచ్చారు దేవుని వాక్యం, వారు మర్చిపోయారు, మార్చివేశారు. ఇదిగో అసలైన సువార్త నేను చెప్తాను రాయి అని చెప్పి వాడితో రాయించంట. వాడు చేసిన మార్పు ఏంటో తెలుసా? వాడు అన్నీ నమ్ముతాడు. ముస్లిమ్స్ అన్నీ నమ్ముతారు. మన బైబిల్ ఉన్న ప్రతిదీ నమ్ముతారు వాళ్ళు. దేవుడు 6 రోజుల్లో సర్వ సృష్టిని సృష్టించాడని నమ్ముతారు. 6వ రోజున అవ్వ ఆదామును సృష్టించాడని నమ్ముతారు. ఆదాము దేవుని యొక్క కుమారుడని నమ్ముతారు. మోషే, యోనా, నోవాహు, అబ్రహాము, యాకోబు వీరందరూ కూడా దేవుని ప్రవక్తలే అని నమ్ముతారు.
యేసుక్రీస్తు ప్రభువారు మరియ గర్భాన జన్మించాడని నమ్ముతారు. కన్య మరియ గర్భాన జన్మించాడని నమ్ముతారు. కన్య మరియ ఏ పురుషుని ఎరుగకుండానే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి కుమారుని జన్మనిచ్చిందని నమ్ముతారు. యేసుక్రీస్తు ప్రభువారు పాపరహితముగా జీవించాడని నమ్ముతారు. యేసుక్రీస్తు ప్రభువారు అనేక అద్భుతాలు చేశాడని నమ్ముతారు. చనిపోయిన వాడిని లేపాడని నమ్ముతారు. కుంటివారిని నడిపించాడని, గుడ్డివారికి చూపునిచ్చాడని, ఇవన్నీ నమ్ముతారు. కానీ వారికి మనకి వ్యత్యాసం ఎక్కడో తెలుసా? ఎక్కడ వ్యత్యాసం ఎక్కడో వస్తుందో తెలుసా? యేసు ప్రభువారిని సిలువ రోడ్ వేసారంట. ఏమండి? సిలువ రోడ్ వేసారంట, కానీ సిలువ మీద ఆయన చచ్చిపోలేదంట, సమాధిలో పెట్టలేదంట. ఆయన 3వ రోజున ఆయన తిరిగి లేవలేదంట. ఆ సిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభువారిని దేవుడు పైన అటు నుంచి అట్టే తీసుకొని వెళ్ళిపోయాడంట. చూడండి సైతాను ఎలా మార్చివేసిందో సువార్త. చిన్న మార్పు సమస్తాన్ని నమ్ముతారు. ఇంకా మనమన్నా యేసుక్రీస్తు ప్రభువారు మామూలు మనిషిలాగా ఆయన 30 సంవత్సరాల తల్లిదండ్రులతో ఉన్నాడు, 30 సంవత్సరాల నుంచి 33.5 సంవత్సరాల వరకు పరిచర్య చేసాడు, ఇవన్నీ నమ్ముతాం. వీళ్ళు ఏందో తెలుసా నమ్మేది? ఆయనకంట ఉయ్యాల్లో వేసినప్పుడే మాట్లాడాడంట యేసయ్య. 6 నెలలకో లేకపోతే ఇదేంటి 6 రోజులు 7 రోజులు ఉయ్యాల్లో వేస్తారు కదా, ఉయ్యాల్లో వేసినప్పుడే ఆయన మాట్లాడాడని వాళ్ళు నమ్ముతారంట. మన రాష్ట్రంలో కూడా చాలా మంది తయారయ్యారు కదా ముస్లిం వర్తలు, వాళ్ళు చెప్పేటటువంటి మాట. వాడు అక్కడ మొన్న బ్రదర్ సిరాజ్ అని ఒకడు ఉన్నాడు కదా, వాడు అంటున్నాడు, ఏమంటున్నాడు? బైబిల్ లోతు పాపాత్ముడు అని చెప్తుంది, తాడుబోతు అని చెప్తుంది, పాపాత్ముడు అని చెప్తుంది, వ్యభిచారం అని చెప్తుంది. బైబిల్ యేసుక్రీస్తు ప్రభువారు తాడుబోతు అని చెప్తుంది. బైబిల్ దావీదు వ్యభిచారం చేశాడని చెప్తుంది, కానీ మా ఖురాన్ అట్ట చెప్పట్లేదు అన్న. బైబిల్ చెప్పిందా యేసుక్రీస్తు ప్రభువారు తాడుబోతు అని చెప్పిందా? ఎక్కడన్నా? ఎక్కడ చెప్పలేదు. లోతు పాపం చేశాడని చెప్పిందా? లోతు కుమార్తెలు ఆయన మతిలో లేని సమయంలో చేసినటువంటి పాపం. దావీదు వ్యభిచార పాపం చేసినప్పటికీ దేవుని హృదయానుసారుడిగా మరలా తన పాపాన్ని ఒప్పుకొని దేవుని హృదయానుసారుడిగా నిలిచాడని బైబిల్ చెప్తుంది. క్రీస్తునందు ప్రియులారా, సత్యాన్ని మార్చివేసి ఇది కూడా సత్యంలాగే కనిపిస్తుంది, కానీ కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఇదిగో అసలైన సత్యం అని చెప్పి అపవాది అనేక మందిని మోసం చేస్తుంది. చూడండి ఈరోజు ఈ అసత్యాన్ని ఆ జిబ్రియేలు దోతొచ్చి నాకు సువార్త చెప్పింది, నాకు వాక్యం చెప్పింది అని ఆ మహమ్మద్ చెప్తే, వాడు చెప్పినటువంటి బోధను నమ్మినటువంటి వారు ఈరోజు కోట్ల మంది ఉన్నారు. వారందరూ కూడా అసత్యాన్ని వెంబడిస్తున్నారు. ప్రియులారా, సాతాను వాడు 24 గంటలు పని చేస్తాడు, మనందరికి తెలిసిన విషయమే. కానీ వాడు చేసే పని ఏంటి? చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, వాడు మనకి రోగాలను ఇస్తాడు, శోధనలో పడవేస్తాడు, లేకపోతే బలహీనలు చేస్తాడు, లేకపోతే వాడు మనకు వచ్చే డబ్బులు రాకుండా చేస్తాడు. సాతాను శోధన. ఎవరికైనా రోగం వస్తే ఇది సాతాను శోధన అంటారు, ఎవరైనా అప్పుల పాలైపోతే ఇది సాతాను శోధన అంటారు. సాతాను శోధనలు ఇవి మాత్రం కాదండి, ఇవి మాత్రమే కాదు. వాడు వర్క్ ఏంటో తెలుసా? సత్యాన్ని మార్చివేయడమే వాడి యొక్క పని. బైబుల్ స్పష్టంగా చెప్తుంది, వాడు ఆది నుంచి అబద్ధికునిగా ఉన్నాడంట, అబద్ధమునకు జనకునిగా ఉన్నాడంట. కృష్ణుని పిల్లలు వాడు చేసేటటువంటి పని నరహత్య చేయడం, స్టీల్, కిల్, డిస్ట్రాయ్, దొంగతనం చేయడం, నరహత్య చేయడం, నాశనం చేయడం, అవి చేయడానికి వాడు వస్తాడంట. ఏం చేస్తున్నాడు తెలుసా? వాడు మనకున్నటువంటి ఈ సత్యమైన సువార్తను మార్చివేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు చాలా మంది సేవకులు మన ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవ్యం చాలా ఉంది. ఒక గ్రామంలో చాలా మంది సేవకులు ఉన్నారు, తక్కువలో తక్కువ 10 మంది సేవకులు ఉన్నారు కదండి. కానీ ఏం చేస్తుందో తెలుసు సాతాను? వారు పట్టుకున్నటువంటి సత్యాన్ని పట్టుకోకుండా వారిని చేసి అసత్యంలోకి నడిపిస్తుంది. తద్వారా సువార్తను మనమే అడ్డగించేస్తున్నాం, మనల్నే వాడి ఆయుధాలుగా వాడేసుకుంటున్నాడు అపవాది. ఇటువంటి తరుణంలో మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన ఇచ్చినటువంటి సువార్తను, ఖచ్చితమైన సువార్తను గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా! ఖచ్చితమైన సువార్త పట్టుకోవాలి. ఒకసారి లెట్ us examine ourselves. మనల్ని మనమే ఒకసారి పరిశీలన చేస్తున్నాం. నేను ప్రకటించే సువార్త ఖచ్చితమైన సువార్త కాదా? నేను ప్రకటించే బోధ ఖచ్చితమైన బోధ కాదా అనేది ఒకసారి ఆలోచించాలి. ఏ విధంగా మనం తెలుసుకోగలం నేను ప్రకటించే సువార్త ఖచ్చితమైనదా కాదా అంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రశ్న అడిగాడు తన శిష్యుల్ని. నేను ఎవరని మీరు అనుకుంటున్నారు? నేను ఎవరని ఈ ప్రాంత ప్రజలు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఫిలిప్పుదైన కైసర ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులకు ఒక ప్రశ్న వేశాడు. హూ యామ్ ఐ? నేను ఎవరిని?
నేనెవరినని ఈ ప్రజలు అనుకుంటున్నారంటే, కొంతమంది ఏం చెప్పారు? బాప్తిస్మం ఇచ్చి యోహాననియు, ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, ప్రవక్తలలో ఒక్కడనియు చెప్పుకొనుచున్నారంట. చాలండి. కొందరేమో బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అనుకున్నారంట, కొంతమంది ఏమో ఏలియా అనుకున్నారంట, కొంతమంది ఏమో క్రీస్తునందు ప్రియుల ప్రవర్తనలో ఒట్టడని చెప్పి అనుకున్నారంట. అయితే మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను అడిగాడు. ఈరోజు మనం కూడా మనమే ఒక ప్రశ్న వేసుకుందాం. ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు? యేసుక్రీస్తు ప్రభువారు మీకెవరు అంటే, మొన్న ఒక ఆమె సాక్ష్యం చెప్తుంది. ఆయన కళ్ళలోకి వచ్చేసి ఒక సాక్ష్యం బాగా ఫేమస్ అయిపోయింది కదా, గొడ్లు పెట్టి నరుకుతున్నారంట. ఏడుస్తుంటే చెప్తుంది, ముక్కలు అయిపోయిందంట శరీరం అంతా. ఆ ముక్క ఏ ముక్క ఎక్కడుందో తెలియదంట. ఆమెకు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు నా శరీరంలో ముక్కలన్నీ అతికిచ్చిన వాడు. ఆమె సాక్ష్యం అంతే కదా చెప్పి, ఆమె సాక్షి సారాంశం. ఎవరమ్మా నీకు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, నా శరీరం ముక్కలు అయిపోయింది, నా ముక్కలన్నీ అతికించిన వాడే యేసయ్య. ఈరోజు ఎవరు మనకి యేసయ్య చెప్తారా ఎవరైనా? మన పాపములు క్షమించి మన కొరకు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచినవాడు. ఆమేన్. స్పష్టంగా చెప్పారు. అసలు ఎవరు యేసయ్య అంటే, క్రీస్తునందు ప్రియులరా, పేతురు చెప్పిన సమాధానం చూడండి. ఇక్కడ ఏం చెప్పాడు? సీమోను పేతురు చెప్తున్నటువంటి మాట ఇక్కడ, నీవు సజీవుడు వరకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు. హల్లెలూయా. ఎవరు యేసయ్య? ఈ యేసు ఎవరు అంటే, ఆయన సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు. మనం చెప్పాల్సినటువంటి జవాబు అది. ఎవరు క్రీస్తు అంటే, ఎవరు యేసు అంటే, దేవుని కుమారుడు ఆయన క్రీస్తు. ఆయన చాలా మంది అనుకుంటారు జీసస్ క్రైస్ట్ అనేది ఒక పేరని, యేసు క్రీస్తు పేరు అనుకుంటారు. ఆయన పేరేంటి? యేసు. ఆయన చేసినటువంటి పని ఏంటి? క్రీస్తు. క్రీస్తు అనేది ఆయన పేరు కదండి, హిజ్ ఆఫీస్ నేమ్ అది. ఆయన చేసిన పని పేరేది. ప్రధానమంత్రి మోడీ, దాంట్లో ఆయన పేరేంటి? మోడీ కదా. ఆయన చేసే పని ఏంటి? ప్రధానమంత్రి కదా. అట్లాగే యేసు క్రీస్తు అంటే, యేసు అనేది ఆయన పేరు, క్రీస్తు అనేది ఆయనకి ఇవ్వబడినటువంటి బాధ్యత, ఆయనకి ఇవ్వబడినటువంటి పని. యేసు క్రీస్తు. ఎవరు ఈ క్రీస్తు? ఎవరు ఈ యేసు అంటే, సజీవుడకు దేవుని కుమారుడు ఈయన క్రీస్తు. ఆదిలో ఎవరినైతే ప్రవక్తలు ప్రవచించి ఉన్నారో, ఆదిలోనే అవ్వ ఆదాము పాపము చేసినప్పుడే దేవాది దేవుడు ఎవరిని గూర్చి అయితే వాగ్దాన రూపంలో, ప్రవచన రూపంలో ఆదాముకు అవ్వకు తెలియపరిచారో, ఆ వాగ్దాన పురుషుడే ఈ యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ప్రవక్తలు ప్రవచించినటువంటి వాడే ఈ యేసు క్రీస్తు ప్రభువారు. 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడు ఏమాత్రం కూడా కాదండి. చాలా మంది మధ్యకాలంలో చెప్తా ఉంటున్నారు, ఏమి యేసు క్రీస్తు ప్రభువారు వచ్చి 2000 సంవత్సరాలే అయిందని చెప్తున్నారు. ఆయన పుట్టి 2000 సంవత్సరాలే అయింది. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఆమె హిస్టారిసిటీ అనేది ఉంది, చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆయన పుట్టాడు అనే దానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆయన పెరిగాడనే దానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆయన మరణించాడనే దానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తిరిగి లేచాడు అనే దానికి కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. ప్రతి దానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బైబిల్లో మాత్రమే ఆధారాలు లేవండి. బైబిల్లో మాత్రమే కాదండి, బయట కూడా అనేక ఆధారాలు ఉన్నాయి యేసుక్రీస్తు పుట్టాడు అనే దానికి. జోసెఫస్ ప్లేవియస్ అనేటటువంటి ఒక యోధ చరిత్రకారుడు యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి వ్యక్తి జన్మించాడని, ఆయన పిలాతు చేత శ్రమనుంది శిలువ మీద మరణించాడని, ఆయన తిరిగి లేచాడని అనేక మంది ప్రకటించున్నాడని క్రీస్తునందు ప్రియులరా, ఆయన రాసినటువంటి గ్రంథంలో ఆయన రచించాడు, తెలియజేశాడు. ఆయన ఒక్కడు మాత్రమే కాదండి, అనేక మంది రోమా చరిత్రకారులు, అనేక మంది రోమాలో ఉన్నటువంటి ప్రజలు, రాజులు ఆయన జన్మించాడని, యేసు క్రీస్తు ప్రభువారు అనేటటువంటి వ్యక్తి, యేసు అనేటటువంటి వ్యక్తి ఈ లోకంలో జన్మించాడని, మరణించాడని, 3వ రోజున తిరిగి లేచాడని చరిత్రక ఆధారాలు చెప్తూ ఉన్నాయి. హల్లెలూయా. కానీ మనకు ఆపోజిట్గా ఎవరైతే ఉన్నారో, ఈరోజు
ఎడారి మతం అని చెప్పి, లేకపోతే నానా విధాల యేసుక్రీస్తు ప్రభు వారిని దూషిస్తూ ఉన్నారో వారికి ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే ఏది కూడా లేదు. హల్లెలూయా. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. వీటన్నిటిని తెలుసుకొని దేవుని కోసం ధైర్యంగా నిలబడే సైనికుల వల్లే మనం ఉండాలి. ఆమేన్. ఈరోజు చాలా మంది చెప్తా ఉన్నారు మా మతం సనాతన మతం అని చెప్పి. ఎక్కడ సనాతనం? చరిత్రలో ఉందా? చరిత్రలో ఉందంటారా? తెలుసా? లేదు, చరిత్రలో లేదు. నేను చూశాను. వీళ్ళు చెప్తున్నారు కదా సనాతనం అన్నారు కదా, లక్షల సంవత్సరాల క్రితమే మా దేవుళ్ళు ఉన్నారని చెప్తున్నారు కదా, యుద్ధాలు చేస్తారని చెప్తున్నారు కదా, చరిత్రలో వాస్తవం ఎంత ఉంది, నిజం ఎంత ఉందని చెప్పి తెలిసిన పిల్లరా నేను చూశాను, అధ్యయనం చేశాను, చదివాను. ఎక్కడా కూడా లేదు. దొల్ల లేదు, నిజం లేదు, అబద్ధమే. భారతదేశాన్ని తెలిసినందుకు పిల్లరా, భారతదేశ ఈ యొక్క సివిలైజేషన్ నాగరికతను మనం గమనిస్తే క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల క్రితం క్రీస్తునందు పిల్లరా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఉండేది. ఎన్ని సంవత్సరాల క్రితం? క్రీస్తుకు పూర్వం 3500 సంవత్సరాల క్రితం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఉండేది. సింధు నాగరికత. లక్షల సంవత్సరాల క్రితం మీ దేవుళ్ళు ఉంటే, లక్షల సంవత్సరాల క్రితం మీ దేవుళ్ళు ఈ భూమి మీద తిరిగిన వారైతే 3500 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం అంటే ఇప్పుడు సుమారు 6000 సంవత్సరాల క్రితం ఉన్న ప్రజలకు మీ దేవుళ్ళు పేరే తెలియదే. 6000 సంవత్సరాల క్రితం, 7000 సంవత్సరాల క్రితం గుర్రాలను రథములను అసలు ఉపయోగించే నాగరికత మనిషికి తెలియదే. ఇవన్నీ ఎక్కడ అభూత కల్పనలు తెలిసినందుకు పిల్లల ఒకసారి మనం ఆలోచన చేయాలి. వారు పట్టుకున్న దానిలో సత్యము లేదు, అసత్యమే ఉన్నది. ఆ సింధు నాగరికత సమయంలో ఎవరికి కూడా తెలిసినందుకు పిల్లరా ఈ దేవీ దేవతల పేర్లు ఏమి కూడా తెలియదు. తర్వాత వచ్చింది వేదిక్ సివిలైజేషన్. వేదిక్ సివిలైజేషన్ అంటారు. క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల నుంచి ప్రారంభమైనటువంటి దాన్ని వేదిక్ సివిలైజేషన్. ఆ వేదిక్ సివిలైజేషన్ టైంలో కూడా కొంతమంది ఆర్యులు ఆ యొక్క సిరియా, ఇరాన్, ఇరాక్ ప్రాంతాల నుంచి భారతదేశంలోకి వచ్చి సింధు నాగరికత జరుగుతూ ఉంటే ఇండస్ వ్యాలీ సింధు నదీ ప్రాంతంలో వారి దగ్గరికి వచ్చి వేదాలను చెప్పడం ప్రారంభించారు. సరే, ఆ వేదాలలో అయినా మీ దేవుళ్ళ పేర్లు ఉన్నాయా అంటే ఉన్నాయా? లేవు. వేదాలలో కూడా వారి దేవుళ్ళ పేర్లు లేవు. ఈ వేదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ వేదాలు ఏం చెప్తున్నాయి? బలి ఎలా అర్పించాలి, యాగాలు ఎలా చేయాలి, యజ్ఞాలు ఎలా చేయాలి అని చెప్తున్నాయి. ఈ యాగాలు, బలులు, యజ్ఞాల గురించి ఎవరికి చెప్పారు? మోషే 40 రోజులు ఆ సీనాయి కొండ మీద ఉన్నప్పుడు తెలిసినందుకు పిల్లరా దేవుడు స్పష్టంగా ముఖాముఖిగా మోషేతో చెప్పినటువంటి మాటలు అవి. హల్లెలూయా, హల్లెలూయా. మోషేకి దేవుడు ఇచ్చినటువంటి మాటలు అవి, ఆజ్ఞలు అవి. యజ్ఞాలు ఎలా చేయాలి, యాగాలు ఎలా చేయాలి, బలులు ఎలా అర్పించాలని చెప్పి ఆ మోషే కింద దిగి వచ్చి ఇజ్రాయేలీలకు చెప్తే అప్పటి నుంచి బలులు అర్పించడం అనేది తెలిసినందుకు పిల్లలు సాంప్రదాయకంగా ఆ యొక్క యోధా మతంలో ఉన్నది. సరే, మీరు వచ్చారు, వేదాలు చెప్పారు. ఆ వేదాల్లో మీరు చెప్పినటువంటి దేవుళ్ళ పేర్లు ఉన్నాయంటే లేవు. ఆ వేదిక సివిలైజేషన్ అయిపోయిన తర్వాత క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నుంచి ప్రారంభమైనదే క్రీస్తునందు ప్రియులరా మౌర్య ఎంపైర్ అంటారు. మౌర్యులు పాలించారు. మౌర్యులు అశోక చక్రవర్తి తెలుసు కదా. అశోక చక్రవర్తి వారి తండ్రి అశోక చక్రవర్తి వారి యొక్క తండ్రి పరిపాలించారు. దాన్ని మౌర్య ఎంపైర్ అంటారు, మౌర్య సామ్రాజ్యం. సరే, మౌర్య సామ్రాజ్యం జరిగి క్రీస్తు పూర్వం 500 అది ప్రారంభం. క్రీస్తు పూర్వం 500లో మీ దేవుళ్ళ పేర్లు ఉన్నాయా? మీ దేవుళ్ళను ఆరాధించే మనుషులు ఉన్నారా? మీ దేవుళ్ళకి గుళ్ళు, గోపురాలు ఏమన్నా కట్టారా? చాలా మంది అంటారు కదా మా గుళ్ళు చాలా పురాతనం అయిపోయినాయి అని చెప్పి. సరే, మీ పురాతనమైనటువంటి గుడులు, గోపురాలు క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం ఉందా అంటే లేదండి. చరిత్రలో చదవండి, లేదు. అశోకుడు ఏం చేశాడు? ఏదన్నా గుడి కట్టించాడా? టెంపుల్ ఏమైనా కట్టించాడా తెలుసా? లేదు. బుద్ధుని యొక్క స్తూపాలు కట్టాడండి. అశోకుడు కట్టించింది ఏంటి? బుద్ధుని యొక్క స్తూపాలు. బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు అశోకుడు. బుద్ధుని గూర్చినటువంటి మాటలను చెప్పే మిషనరీస్ ని ప్రపంచమంతా పంపించాడంట అశోకుడు. అంటే బుద్ధుని స్తూపాలను కట్టారు, బుద్ధుని మాటలను ప్రచారం చేశారే కానీ మీరు దేవి దేవతలు, దేవుళ్ళు అని కొనియాడబడుచున్నటువంటి వారి పేరు కూడా వారికి తెలియదు కృష్ణుని పిల్లలు. ఈ విధంగా తరువాత వచ్చినటువంటిది గుప్తా ఎంపైర్. క్రీస్తు శకం 200 సంవత్సరాల నుంచి ప్రారంభమైంది. ఈ గుప్తులు పరిపాలించడం ప్రారంభించిన తర్వాత ఈ బ్రాహ్మణులు అని పిలువబడేవారు ఈ వేదాలను ఎవరైతే ప్రకటించారో
వారు వచ్చి మేము వేదాలను ప్రకటిస్తూ ఉంటే ఎవరో వినట్లేదు, ఈ అశోకుడు అసలే పట్టించుకోలేదు, బుద్ధుని మాటలని చెప్తున్నాడు, ఎలాగైనా ఈ దేశాన్ని మాగుప్పెట్లో ఉంచుకోవాలి అని ఆలోచనతో ఈ బ్రాహ్మణులందరూ కూడా కుయుక్తి పన్ని ఆ గుప్తులు పరిపాలించే క్రమంలో వారిని వారి ఆధీనంలో ఉంచుకొని అప్పుడు కట్టడం ప్రారంభించారండి హిందూ టెంపుల్స్. వెరీ రీసెంట్ క్రీస్తు శకం 200-300 సంవత్సరాల్లో వారు ప్రారంభించారు. సరే, మీ గ్రంథం ఎప్పుడు రూపొందించబడిందా అంటే దానికి క్రీస్తు శకం 1000, అంటే సుమారు 1200 సంవత్సరాల క్రితమే, 1000 సంవత్సరాల క్రితమే మీ గ్రంథం అనేది రూపొందించబడింది. వారు వచ్చి మన గ్రంథంలో ఉన్నటువంటి యేసయ్య యొక్క చారిత్రక పురుషుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలో తెలుస్తున్నందు ప్రియులారా, మనము సత్యాన్ని, చరిత్రను తెలుసుకున్న వారిమై, ఎరిగి ఉన్నటువంటి వారిమై సత్యమును తెలుస్తున్నందు ప్రియులారా ధైర్యంగా ప్రకటన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు సత్యము. ఈ సత్యమును మనం ధైర్యంగా ప్రకటించాలంటే అసలు ఆయన ఎవరనే తెలియాలి. ఇప్పుడు చాలా మంది ఇళ్ళమ్మట వస్తారు కదా, సూపర్ మార్కెట్లో పనిచేసే వాళ్ళు, వారి ప్రోడక్ట్ గురించి ప్రతిదీ చెప్తాడు వాడు. ఏంటి, మనకు అసలు వాటి గంట సేపు అట్లా నిలబెట్టేసేసి వాడి ప్రోడక్ట్ ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, వాడితే ఏం జరుగుతుంది, ఏ మంచి జరుగుతుంది అని నిలబెట్టి చెప్పేస్తాడు. మనం ఏం చెప్తాం? యేసు ప్రభు గురించి చెప్పమంటే ఏం చెప్తున్నారు చాలా మంది? యేసుక్రీస్తు ప్రభు వారిని పాపాలు క్షమిస్తారు, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకో నీకు దీవెన వస్తుంది, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకో నీ అప్పులు పోతాయి. అబ్బా, మొన్న ఒక పోస్టర్ చూశానండి, మన సతీష్ గారి పోస్టర్, భయంకరమైనటువంటి పోస్టర్. మెంటల్ వచ్చేసింది ఆ పోస్టర్ చూడగానే నాకు. చూసారా? మీకు కూడా పెట్టినట్టున్నారు ఇక్కడ 2 రోజుల్లో. ఎవరైనా ఉన్నారా ఆయన చేతి కింద పనిచేసేవాళ్ళు? మీరున్నా పర్లేదు, నాకు భయం ఏం లేదు. హల్లెలూయా. ఆయన ఒక పోస్టర్ రిలీజ్ చేసి అప్పుల బాధల అని పోస్టర్ వేసాడు. ఆ అప్పులేంటో కూడా కింద రాశాడండి. వివాహ సంబంధమైన అప్పులు చేశారా? చదువుల కోసం అప్పులు చేశారా? ఆరోగ్య పరిస్థితుల కోసం అప్పులు చేశారా? లేకపోతే ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి అప్పులు చేశారా? పెళ్లి చేసుకోవడానికి అప్పులు చేశారా? అప్పుల సమస్యలా రండి, మా దగ్గర రండి అని చెప్తున్నాడు. అంటే యేసుప్రభు ఎట్ట కనపడుతున్నాడు నీకు? నీ అప్పులన్నీ తీర్చేయడానికి వడ్డీకి డబ్బులు ఇచ్చేవాళ్ళు కనపడుతుంది. వడ్డీ వ్యాపారం చేస్తున్నాడా యేసుక్రీస్తు ప్రభు వారు నీ అప్పులు తీరవటానికి? నీ అప్పులు తీర్చేవాడిగా కనపడుతుంది యేసుక్రీస్తు ప్రభు వారు నీకు. అసలు ఎవరైనా నీవు పట్టుకున్నటువంటి ఆ శక్తి ఏమిటి, నీవు పట్టుకున్నటువంటి ఆ యేసయ్యలో ఏమి శక్తి ఉన్నది అనేది తెలుసుకోకుండా తెలుసున్నందు ప్రియులారా, చిన్న వాటి కోసం యేసుక్రీస్తు గొప్పవాడు, మహాకాశములు పట్టజాలని ఆ సృష్టికర్తను చిన్న పనుల కోసం ఆయన ఉపయోగించేస్తున్నారండి. ఎందుకోసం అంటే తెలియక, అజ్ఞానమే. రెండోది, అపవాది మన కన్నులకు గుడ్డితనం కలుగు చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు చెప్తున్నటువంటి మాట. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అంట మన కన్నులకు గుడ్డితనం కలిగిస్తున్నాడంట. ఏం గుడ్డితనం కలిగిస్తున్నాడు? చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఏంటి ఆ సాతాను కలిగించే గుడ్డితనం ఏంటి చెప్పండి? ఏంటో తెలుసా? ఆ గుడ్డితనం సత్యమును పట్టుకోకుండా చేయడమే వారి యొక్క పని. సత్యాన్ని చూడలేకపోవడమే మన యొక్క గుడ్డితనం. సత్యమును చూడలేకపోవడమే మన యొక్క గుడ్డితనం. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు నేను ఎవరు అంటే చాలా మంది చెప్పినటువంటి మాట, ప్రవక్తల్లో ఒకడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఏలియా, ఇర్మియా అని ఇలా పేర్లు చెప్తే క్రీస్తునందు ప్రియులారా, మన అందరికి తెలిసినటువంటి ఒక మాట. యేసుక్రీస్తు ప్రభువారు ఎరుకో పట్టణం నుండి పోతూ ఉంటే పట్టణ గుడ్డివాడు అక్కడ కూర్చొని ఉన్నాడంట. తెలుసు కదా, మనం చాలాసార్లు ఈ ఉపమానం వాడేశాం మన ప్రసంగాలు. గుడ్డివాడు కేటవేయగా, మా స్టీవెన్సన్ గారు పాడేస్తాడు పాట. స్టీవెన్సన్ గారి పాట, గుడ్డివాడు కేటవేయడు, దావీదు కుమారుడు అని గుడ్డివాడు కేటవేయగా వచ్చి స్వస్థత పరిచాడంట. కానీ దీంట్లో ఒక సత్యం మనం తెలుసుకోవాలని. ఆ సత్యం ఏంటో తెలుసా? ఈ గుడ్డివాడు ఏమని కేట వేశాడు? దావీదు కుమారుడా అని కేట వేశాడు. ఎవరి కుమారుడు అండి ఆయన? అసలు ఎవరికి ఆయన జన్మించింది? మరియకు జన్మించాడు. మరియ భర్త యోసేపు. యోసేపు కుమారుడు అని పిలవచ్చుగా, మరియ కుమారుడు అని పిలవచ్చుగా. దావీదు కుమారుడు అని ఎందుకు పిలిచాడు? దావీదు కుమారుడు అని ఎందుకు పిలిచాడు అంటే, క్రీస్తునందు ప్రియులారా, దావీదు కుమారుడుగా వచ్చే మెస్సయ్య ఈయనే అని గుడ్డివాడు గ్రహించాడు, చూడగలిగాడు. కాబట్టే దావీదు కుమారుడా అని పిలిచాడు. హల్లెలూయా.
కానీ ఆ మెస్సయ్యను మనం చూడలేకపోతున్నాం. రాబోయేవాడు ఈయనే అనేటటువంటి సత్యాన్ని చూడలేకపోతున్నాం. యేసు క్రీస్తు అనేటటువంటి సత్యమును గ్రహించలేకపోతున్నాం. ఈరోజు మనం చేసేటటువంటి బోధలు క్రీస్తునందు ప్రియులరా, ఈ క్రీస్తును ప్రకటించట్లేదులే కానీ అవసరాలను తీర్చే వాటి యేసయ్యనే పరిచయం చేస్తున్నారు, కానీ క్రీస్తులాగా పరిచయం చేయట్లేదు. సంఘానికి క్రీస్తులాగా పరిచయం చేయట్లేదు. యేసు క్రీస్తు ప్రభువారు మన సమస్యలను పరిష్కరించడానికి వచ్చినటువంటి క్రీస్తు. ఆయన మాత్రమే రావాల్సి వచ్చింది. అప్పటి వరకు ఉన్నటువంటి ప్రవక్తలు ఎవరు కూడా ఆ సమస్యలను పరిష్కరించలేకపోయారు. రాజులు ఎవరు కూడా ఆ సమస్యలను పరిష్కరించలేకపోయారు. ప్రవక్తలు, యాజకులు ఎవరు కూడా ఆ సమస్యలను పరిష్కరించలేకపోయారు. ఏంటయ్యా ఆ సమస్య అంటే క్రీస్తునందు ప్రియులరా, ఆదిలో ఆదాము అవ్వ చేసినటువంటి ఆ పాపం, సాతాను. మనిషికి 3 సమస్యలు ఉన్నాయి. మనిషికి ప్రాముఖ్యంగా 3 సమస్యలు ఉన్నాయి. మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు మన సమస్యలు కానీ కావు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకంతో చెప్దాం హల్లెలూయా. మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు మన సమస్యలు కావు. మన సమస్యలు కావు. ఎందుకు మీరు రేపటిని గురించి చింతిస్తున్నారని యేసయ్య అడుగుతున్నాడండి. యేసయ్య చెప్పినటువంటి మాట, నేను అంతా సిద్ధపరిచాను నీ కోసం. హీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. ఆమేన్. ఆయన మన కోసం సమస్తాన్ని సిద్ధపరిచాడు. అయితే క్రీస్తునందు ప్రియుల, సాతాను ఏం చేస్తుందో తెలుసా? మన అసలు సమస్యలను మర్చిపోయేటట్టు చేసి కొసర సమస్యలన్నిటినీ మన కళ్ళ ముందు పెడుతుంది. అసలు సమస్యలు మర్చిపోయేటట్టు చేస్తుంది, కొసర సమస్యలు మన కళ్ళ ముందు పెడుతుంది. ఏంటి కొసర సమస్యలు? మనకున్న కొసర సమస్యలు ఏంటి? ఆర్థిక ఇబ్బందులు, ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేయడం, పిల్లల్ని చదివించడం, డబ్బులు, ఆడ స్థలాలు ఉండటం, ఇళ్ల స్థలాలు ఉండటం. ఈ కొసర సమస్యలు ఖచ్చితంగా ఏంటండి? మన కోసం తన సమస్తాన్నే త్యాగం చేసినటువంటి దేవుడు మనకు డబ్బు ఇవ్వడా? మనకు ఆస్తులు ఇవ్వడా? అంతస్తులు ఇవ్వడా? స్థలాలు, పొలాలు ఇవ్వడా? ఇస్తాడు ఖచ్చితంగా. కానీ మన సమస్య ఏంటో తెలుసుకోవాలి మనం. క్రీస్తునందు ప్రియులారా, మనకున్నటువంటి ప్రాథమిక సమస్యలు ఏంటో తెలుసా? మొదటిగా సాతాను, రెండవదిగా పాపము, మూడవదిగా దేవునికి మనం దూరమైపోయినటువంటి స్థితి. సాటాన్ సిన్ సపరేషన్ అంటారు. మనకున్నటువంటి సమస్య సాతాను, పాపము, దేవునికి క్రీస్తునందు ప్రియులారా, పాపం ద్వారా దేవునికి దూరం చేయబడిపోయినటువంటి స్థితి. అవ్వ ఆదామును దేవుడు సృష్టించి ఏదేను వనంలో పెట్టి సమస్తమును సమృద్ధిగా ఇచ్చేసేసి ఇంక వాళ్ళే నీళ్లు కట్టాల్సిన పని లేదు, దొయ్యలేయాల్సిన పని లేదు, పారపని అంతటన్నా చేయాల్సిన పని లేదు. ఆ తోటను తడపడానికి దేవుడు నదులనే పారింపజేశాడంట. హల్లెలూయా. సమృద్ధి అయినటువంటి ఆహారం, ఫలాలు కోసుకోవడం, తినడం క్రీస్తునందు ప్రియులారా. కానీ ఏం చేశాడంటే సాతాను అవ్వ దగ్గర దిగొచ్చి మనందరికీ తెలిసినటువంటి మాటలు అవి. ఇది నిజమా? దేవుడు నీకు ఇది చెప్పాడా అంటే, అవును, దాన్ని అసలు పట్టుకోవద్దు అన్నాడు, చూడొద్దు అన్నాడు అంటే, అబ్బాయి అదేం లేదు, నువ్వు దాన్ని తిను, నువ్వు దాన్ని తింటే నీ కళ్ళు తెరవబడితే నువ్వు దేవుడు అయిపోతావు, దేవదూత అయిపోతావు అని చెప్తే క్రీస్తునందు ప్రియులారా, ఆ సాతాను మాట నమ్మి అవ్వ చేసినటువంటి ఆ పనిని బట్టి వారిలోకి పాపం అనేది ప్రవేశించింది. అవ్వ ఆదాము సాతానుకు లోబడడాన్ని బట్టి, విధేయతగా ఉండడాన్ని బట్టి వారు సాతాను సంబంధికులుగా మార్చివేయబడ్డారు. వారి మాత్రమే కాదు, భూప్రపంచం మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా సాతాను ఆధీనంలో ఉన్నారు. ఎవరు ఈ లోకనాథుడు? ఎవరో ఈ లోకాన్ని పరిపాలించేది ఎవరో? సాతాను ఈ లోకానికి నాదునిగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రజలందరూ కూడా అపవాది సంబంధికులుగా ఉన్నారు. యేసు ప్రభువారు అంటారు కదా, మీరు మీ తండ్రి అడు అపవాది సంబంధులు అంటారు. మనుషులందరూ కూడా అపవాది సంబంధికులుగా ఉన్నారు, పాపమును కలిగి ఉన్నారు. మూడవదిగా దేవునికి దూరం అయిపోయారు. ఈ సమస్యలను పరిష్కారం చేయడానికి దేవుడు యాజకులను పంపించాడు. యాజకులు ఎందుకు వచ్చారు? ప్రజల పాపాల నిమిత్తమై, పాప పశ్చాత్తాపం నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయడానికి క్రీస్తునందు ప్రియులారా దేవుడు యాజకులను ఏర్పరిచాడు. యాజక ధర్మం ఏంటండి? ఎవడైనా పాపం చేస్తే ఆ పాపానికి బలి అర్పించి ప్రాయశ్చిత్తం చేయడమే యాజకుని యొక్క పని. దేవుడు ప్రవక్తలను ఏర్పరిచాడు. ఎందుకోసమో తెలుసా? మనుషులకు దేవునికి దూరము పెరిగిపోయింది, ఒక అగాధము ఏర్పడింది. మనుషులు దేవుని ఎదుట రాలేకపోతున్నారు, దేవుడు మనుషుల ఎదుట రాలేకపోతున్నాడు. అయితే ఈ యొక్క అగాధాన్ని పూడ్చివేయడానికి దేవుడు ఏం చేశాడంటే తన మాటను తన ప్రజలకు వినిపించడానికి ప్రవక్తలను ఏర్పరుచున్నాడు. ప్రజలందరూ వారికి నచ్చినట్టు బ్రతుకుతుంటే
నేనే రాజుగా వారి కుండి వారిని పరిపాలన చేయాలని ఆయన రాజులను ఏర్పరిచాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ముగ్గురు వ్యక్తులకి అభిషేకం చేశారని. ఎవరికి చేశారు? రాజును అభిషేకించేవారు. సమూయేలు వచ్చి దావీదుని అభిషేకించాడు కదా. ప్రవక్తలను అభిషేకించేవారు. మూడవదిగా యాజకులను అభిషేకించేవారు. క్రీస్తు అనే శబ్దమునకు అర్థం అభిషక్తుడు. క్రీస్తు అంటే ఏంటి? అభిషక్తుడు. ఎవరు అభిషక్తులు? రాజుల అభిషక్తులే, ప్రవక్తల అభిషక్తులే, యాజకులు కూడా అభిషక్తులు. ఈ ముగ్గురు కూడా ప్రజలను దేవునికి సమీపంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలని చెప్పి దేవుడు ఈ ముగ్గురిని కూడా ఏర్పరిచాడు. ఈ సమస్యను తీసివేయాలని, పాపం అనేటటువంటి సమస్యను తీసివేయాలని యాజకులను ఏర్పరిచాడు. దేవునికి దూరం అయిపోయిన ప్రజలను దేవునికి సమీపంగా చేయాలని ప్రవక్తలను ఏర్పరిచాడు. అపవాది అధికారంలో ఆధీనంలో ఉన్నటువంటి మనుషులను తన ఆధీనంలో ఉంచుకోవాలని రాజులను ఏర్పరిచాడు. కాకపోతే ఈ ముగ్గురు కూడా సరిగా పని చేయలేదు. వారి పనుల్లో సక్సెస్ అవ్వలేదు. కొంతవరకు at some point they did their work, but they didn't fulfill the full desire of the Lord. దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆలోచన ఈ ముగ్గురు కూడా నెరవేర్చలేకపోయారు. అయితే దేవుడు ఏం ఆలోచించాడంటే తనకు తానుగానే క్రీస్తునందు ప్రియులారా ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. ఆయన ఒక ప్రవక్తగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక యాజకునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక రాజుగా ఈ లోకానికి వచ్చాడు. అభిషక్తునిగా వచ్చాడు. క్రీస్తు యేసు క్రీస్తు అని మనం చెప్తున్నామంటే దానికి అర్థం ఏంటో తెలుసా? యేసు నా క్రీస్తు అని మనం ఒప్పుకుంటున్నట్టు. హల్లెలూయా. జాన్ బాబు గారు ఆయన కారు ముందు జీసస్ ఈజ్ క్రైస్ట్ అని వేయించాడు. చాలా మంది అడుగుతున్నారంట, ఏంటంటే మధ్యలో ఈజ్ ఎక్కడి నుంచి వచ్చింది? జీసస్ క్రైస్ట్ కదా, జీసస్ ఈజ్ క్రైస్ట్ అని వేయించారని ఏంటి అని అడుగుతున్నారంట. నా కారు మీద కూడా అట్టే ఉంటుంది, జీసస్ ఈజ్ క్రైస్ట్ అని. ఆయన పేరు జీసస్ క్రైస్ట్ కదా, జీసస్ ఈజ్ క్రైస్ట్ అని వేయించారు ఏంటంటే ఆయన క్రీస్తు. హల్లెలూయా. ఆయన యేసు క్రీస్తు అనే పేరు కలిగిన వాడు కాదు, యేసే క్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. యేసే క్రీస్తు అయి ఉన్నాడని మేము ప్రకటించామని అపోస్తుడు పౌలు చెప్పాడు, యోహాను చెప్పాడు. అపోస్తులు చేసినటువంటి బోధ ఏంటో తెలుసా? మీరు సిలువ వేసినటువంటి ఈ యేసే క్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. ఆ క్రీస్తు ఈ లోకానికి చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఆయన అభిషక్తుడు. క్రీస్తు అనగానే అభిషక్తునిగా పాప భారాన్ని ఆయన కొట్టివేశాడు. మన పాపములన్నిటినీ ఆయన భుజముల మీద వేసుకొని మన పాపముల కోసం ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. దేవునికి దూరం అయిపోయినటువంటి మనలను దేవునికి మనకు మధ్య క్రీస్తునందు ప్రియులరా ఆయన సిలువను ఉంచి, ఆయన సిలువ యాగమును ఉంచి దేవునికి సమీపస్తులుగా మనల్ని చేశాడు. అపవాది ఆధీనంలో ఉన్నటువంటి మనలను క్రీస్తు ప్రభువుగా మనం ఒప్పుకోవడం ద్వారా తన రాజ్యంలోకి మనల్ని నడిపించాడు. ఆమేన్. ఈ సమస్యలన్నిటినీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించాడు. ఈ పరిష్కరించినటువంటి ఈ సత్య సువార్తను మన విశ్వాసులకు ప్రకటన చేయాలి. సువార్తలకు చెప్పాల్సినటువంటి బోధ, ఈ సువార్థికులుగా ప్రజలకు చేయాల్సినటువంటి బోధ యేసయ్య చేసినటువంటి ఆ సిలువ యాగమును మనము ప్రచురము చేయాలి. అపోస్తులైనటువంటి పేతురు యోహానులను పట్టుకొని ఆ సెన్హెడ్రిన్లో వాళ్ళు పట్టుకొని చెరసాలలో వచ్చి తెల్లారి బెదిరి చుదిలేసేద్దామని చెప్పి అందరి ముందు తీసుకొచ్చి, మీరు మొదటిసారి మాకు పట్టుబడ్డారు, అందుకే ఈ రాత్రి జైల్లో ఉంచి ఇప్పుడు వదిలేస్తాను, ఇక మీదట మీరు ఈ సువార్తను ప్రకటించడండి అని చెప్తే చేతులు కట్టేసుకుని, అయ్యా సరే బాబు మమ్మల్ని వదిలేయండి అయ్యా అని వెళ్ళిపోయారండి. మీరు మమ్మల్ని చంపిన మేము కన్న వాటిని విన్న వాటిని గురించి ప్రకటించకుండా ఉండలేము. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఏదైనా చేసుకోండి, మమ్మల్ని చంపేసేయండి, మీరు ఇబ్బంది ఏం లేదు. ఈ పేతురే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసేటప్పుడు చిన్నపిల్లతో అబద్ధం ఆడాడు, ఆయన ఎవరో నాకు తెలియదని. అట్లా చలిరాచుకునే వారితో అబద్ధం ఆడాడు, ఆ యేసు ఎవరో మాకు తెలియదు, అసలు ఆయనకి నాకు సంబంధమే లేదని చెప్పాడు. ఈ పేతురే క్రీస్తునందు ప్రియులారా 40-50 రోజుల తర్వాత ఎట్లా మారిపోయాడండి? ఆ యేసయ్య గురించి మేము ప్రకటన చేస్తాం, దీనికోసం మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం పేతురుకి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అంటే ఆయన పట్టుకున్న సువార్త శక్తి ఎలాంటిదో రుచి చూసి తెలుసుకున్నాడు. ఆమేన్. ఆ సువార్త శక్తిని తెలుసుకున్నాడు, ప్రకటించాల్సిన సువార్త ఎటువంటిదో తెలుసుకున్నాడు. తద్వారా ఆ సువార్తలో ఉన్న శక్తి ద్వారా పేతురు మాట్లాడాడు. క్రీస్తునందు ప్రియులారా,
ఈరోజు ప్రజలందరూ కూడా బాధల్లో ఉన్నారు, ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. అందరూ ఎవరి పరిస్థితి సరిగా లేదు, అందరూ అప్పుల్లోనే ఉన్నారు, అప్పులతో ఇబ్బందులు పడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు కదా మత్తయి సువార్త 24వ అధ్యాయం, మనిషి కుమారుని అట్లా రోజు రాకడ ఎలా ఉంటుందంట, నోవాహు దినాల్లో ఉన్నట్లు ఉంటదంట. నోవాహు దినాల్లో ఉన్నట్లు ఆయన రాకడ ఉంటదంట. నోవాహు దినాలు ఎలా ఉన్నాయి? నోవాహు దినాలు ఎలా ఉన్నాయండి? ఆ ఆది 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 కాండం 6వ అధ్యాయంలో ఉంటాయి. పెళ్లి చేసుకుంటున్నారంట, ఇల్లు కట్టుకుంటున్నారంట. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారంట, ఇల్లు కట్టుకుంటున్నారంట. ఈ రోజు మనుషులు ఏం చేస్తున్నారు? ఎందుకురా బాబు నువ్వు ఉద్యోగం చేసేది? ఇల్లు కట్టుకోవాలయ్యా, మా ఇంట్లో మా ఊర్లో 3 అంతస్తులు బిల్డింగ్ చేయాల. అవునా కాదా? సరే, సమాజం గురించి వదిలేద్దాం. ఇక్కడున్నటువంటి మనలో మనమే ప్రశ్నించుకుందాం. ఒక 5 ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పండి, మీకోసం నేను ప్రార్థన చేస్తా అన్నాను అనుకో, లేకపోతే మీరు నన్నే అడిగారనుకో, ఖచ్చితంగా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటుంది, మా చర్చి కట్టుకోవాలా, బిల్డింగ్ కట్టాలని చెప్పి. ఉంటుందా ఉండదా? నాకు కూడా ఉంటుంది. నేనేమి అతీతుణ్ణి కాదు. అపవాది ప్రజలను పాడు చేయడానికి వాడి దగ్గర 3 ఆయుధాలు ఉన్నాయండి. 3 ఆయుధాలు ఉన్నాయి వాడి దగ్గర. ఏంటో తెలుసా అవి? వాడు వేసేటటువంటి ఆయుధాలు. ఆది కాండం 3వ అధ్యాయంలో వాడి దగ్గర ఒక ఆయుధం ఉంది. ఆది కాండం 6వ అధ్యాయంలో వాడి దగ్గర ఒక ఆయుధం ఉంది. ఆది కాండం 11వ అధ్యాయంలో వాడి దగ్గర ఒక ఆయుధం ఉంది. ఆది కాండం 3, 6, 11. దాన్నే మేము ఇంగ్లీష్లో సింపుల్గా జెనిసిస్ 3:6-11 అంటాం. ఆది కాండం 3, 6, 11. 3వ అధ్యాయంలో వాడి దగ్గర ఉన్న ఆయుధం ఏంటో తెలుసా? నువ్వు బతుకు. ఆయన గురించి ఎందుకు నీకు? ఆయన ఏదో చెప్తాడంతే. నువ్వు బతుకు ముందు. నువ్వు ప్రాముఖ్యం కదా, నీ జీవితం ప్రాముఖ్యం కదా. అవ్వా, నువ్వు దేవుడు అవ్వాలి కదా, నీ కళ్ళు తెరవబడాలి కదా. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఎందుకు నీకు? దేవునితో సంబంధం ఏంటి నీకు? నీవు గొప్పదాని అవ్వు, నీ కళ్ళు తెరచుకో. నువ్వు దేవుడు అంతటి దాని అవ్వు, నువ్వు బాగుపడు అని చెప్పి ఒక ఆయుధాన్ని వేసింది. నువ్వు అనే ఆయుధాన్ని. దాన్నే ఇంగ్లీష్లో ఏమంటామంటే సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్స్ అంటాను కదా. మనం స్వార్థపరులు అంటాం కదా కొంతమందిని. వీడు పెద్ద స్వార్థపరుడు అంటారు. అంటే వాడు ఏం చేస్తాడు? ఎవరి గురించి ఆలోచించడానికి వాడు నేనే పీనాస్తాను అంటారు. కొంతమందిని స్వార్థపరులు అంటారు. క్రీస్తునందు ప్రియులు, అపవాది మానవుల మీద ప్రయోగించినటువంటి మొట్టమొదటి ఆయుధం సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్. నీకు నువ్వుగా బ్రతుకు, నువ్వు గొప్పగా బ్రతుకు. ఈరోజు ఎవరినైనా ప్రశ్నిద్దాం, ఏంట్రా జీవితంలో నీ లక్ష్యం అంటే నేను గొప్పవాడిని అవ్వాలి, అంతేనన్నా? అంతే కదా. నా కోసం నేను రాకుండా, మీకోసం మీరు రాకుండా, ప్రజలు వారి కోసం రాకుండా ఎవరి కోసమన్నా బతుకుతున్నారా? యేసయ్యను సత్యాన్ని తెలుసున్న వారు తప్ప మిగిలిన వారందరూ ఎవరి కోసం బతుకుతున్నామంటే మా కోసమే మేము బతుకుతున్నాం. అందుకే దేవుడు అంటాడు, కడుపులే వారి దేవుళ్ళు, వారి కడుపే వారి దేవుడు. అంటే వాడి కోసమే బతుకుతున్నాడు. అవ్వ దగ్గరికి వచ్చి సాతాను చెప్పింది కూడా అదే, నీ కోసం నువ్వు బతుకమ్మా, దేవుడు ఏదో చెప్తాడు అంతే, నువ్వు గొప్పదాన్ని అవ్వద్దు అన్న చెప్పిన మాటను బట్టి, అవును కదా, నేను కూడా నా కళ్ళు కూడా తెరవబడాలి కదా, నేను దేవుడు అంతటి దాన్ని అవ్వాలి కదా అనే ఆలోచనతో అవ్వ ఆ పండు తిందే, తనతో పాటు తన భర్తను కూడా చెరిపివేసింది. సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్స్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనుషులు దేనికోసం బతుకుతున్నాడు అంటే వాడి కోసం వాడు బతుకుతున్నాడు. అసలు మనం ఎందుకోసం బతకాలి? మనం ఎవరి కోసం బతకాలి? అపోస్తుడైన పౌలు చెప్పినటువంటి మాట, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము, క్రీస్తు వారమై ఉన్నాము. హల్లెలూయా. మనం ప్రభు కోసం బ్రతకడానికి తయారు చేయబడ్డాం. ఈ ఫోన్ ఎందుకు తయారు చేశారండి? మనుషులు ఆడుకోవడానికి కదా. ఏసీలు ఎందుకు తయారు చేశారు? మనుషులు ఆడుకోవడానికి. ఫ్యాన్లు, లైట్లు, మనకు కనపడే ప్రతిదీ కూడా మనం వాడుకోవడానికి తయారు చేశారు. మరి మనల్ని ఎందుకు తయారు చేశారు? మనల్ని ఎందుకు సృష్టించారు? ప్రభు కోసం బ్రతకడానికి, యేసయ్యతో జీవించడానికి, సృష్టికర్తను కీర్తిస్తూ ఆరాధిస్తూ ఆయనతో సహవాసం చేయడానికి మనల్ని సృష్టించారు దేవాతి దేవుడు. మనందరికీ తెలిసే ఉంటుంది, యెషయా గ్రంథంలో డైరెక్ట్గా రాయబడకపోయినా అలంకారాకారంలో రిటోరిక్గా రాశారు. ఏంటి? ఆకాశంలో నుంచి దేవదూత కిందకి త్రోసివేయబడ్డాడంట. ఎవడు వాడు?
లూసిఫర్ అంటారు. వాడి పని ఏంటి? ఆకాశంలో పరలోకంలో దేవుణ్ణి ఆరాధన చేయడమే వాడి యొక్క పని. వాడు గొప్ప ఆరాధికుడు అంట. కానీ వాడికి ఒకసారి ఆలోచన వచ్చింది, నేను దేవుణ్ణి అయితే బాగుంటుంది కదా అనే ఆలోచన. అట్లా తన్నుదన్నాడు దేవుడు, భూలోకానికి వచ్చి పడ్డాడు. అంతేనా? ఇప్పుడు వాడేం చేస్తున్నాడు? ఆ యేసుక్రీస్తు దేవాది దేవుడు ఏం చేశాడు? నన్ను ఆరాధన చేయడానికి, నాతో సహవాసం చేయడానికి, నా స్వరూపంలో నా పోలికలో నరులను చేద్దామని చెప్పి ఆయన స్వరూపంలో ఆయన పోలికనిచ్చి ఆయన శక్తినిచ్చి మనిషిని నిర్మించాడు దేవుడు. హల్లెలూయా. మనిషి నిర్మించబడినటువంటి ఏకైక కారణం దేవునితో సహవాసం చేయడం, దేవునిని ఆరాధన చేయడం, దేవునితో కలిసి జీవించడం. కానీ సాతాను వచ్చి ఏం చేసింది? ఇది కాదు జీవితం, ఇది కాదు బ్రతుకు, నీ కోసం నువ్వు బ్రతుకు, నువ్వు గొప్పదాని అవ్వు అని వాడి ఆలోచనలన్నిటినీ అవలోకి ఎక్కిచ్చేసింది. తద్వారా దేవునికి దూరం చేసేసింది. సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్. మనుషులందరూ కూడా వారి స్వార్థ ప్రయోజనాల కోసమే బ్రతుకుతున్నారు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం దీన్ని చూడొచ్చు. ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసినట్లయితే క్రీస్తునందు ప్రియులరా, అక్కడ ప్రజలు మెటీరియల్ సెంటర్డ్ లైఫ్స్ బ్రతుకుతున్నారండి. అంటే ఫిజికల్, భౌతిక పరమైనటువంటి వాటి కోసం బతుకుతున్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేశారు? పెళ్లి చేసుకుంటున్నారంటే, ఇల్లు కట్టుకుంటున్నారంట. నేను చిన్నవానిగా ఈ బైబిల్ గ్రంథం ఈ వచనాలు చదివినప్పుడు నాకేం అర్థం కాల. వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. ఇంకేంటి తప్పు? తప్పేమన్నా ఉందా? ఉందంటారా? తప్పు ఉందంటారా? ఇల్లు కట్టుకోవడం తప్ప? పెళ్లి చేసుకోవడం తప్ప? కాదు కదా. మరి దేవుడు ఎందుకు వారిని తప్పు చేశాడని కృష్ణుడు పిల్లరా, ఎందుకు ఈ విధంగా జరిగింది, ఎందుకు వారు దేవునికి దూరమైపోయిన ప్రజలుగా ఉన్నారు అని ఆలోచన చేస్తే, అసలు ఎందుకు వారు చేసింది తప్పుగా ఎంచబడిందంటే, క్రీస్తును విడిచిపెట్టి వారు ఈ లోకంలో గృహాలను నిర్మించుకోవడమే గొప్ప భాగ్యం అని తలంచారు. క్రీస్తును విడిచిపెట్టి పెండ్లి చేసుకొని మనమే బతుకుదాం, దేవుడు మనకు అవసరం లేదు, మనం బతుకుదాం, మనం గృహాలు కట్టుకుందాం, మనం ఇల్లు కట్టుకుందాం, దేవుడు ఏమైపోయినా పర్లేదని చెప్పి క్రీస్తునందు పిల్లరా, దేవుడు లేకుండా వారు చేసినటువంటి ఆ పనిని బట్టి వారు దేవునికి దూరం అయిపోయారు. ఇంకా వాడి జీవితంలో నీ లక్ష్యం ఏంట్రా అంటే, మనం అసలే పేదవాళ్ళ ఇంట్లో పుట్టాం, మన అమ్మా నాన్నలేమో పూరు గుడిసెల్లో ఉన్నారు, తాటాకెళ్లలో ఉన్నారు, రేట్ల షెడ్లో ఉన్నారు. నేనన్నా కట్టుకోవాలిగా ఇల్లు. యారా, నేనెట్టో జీవితం అంతా కష్టపడి నీ కోసం ఈ రేట్ల షెడ్ వేసా. నా ఆశ ఏంటంటే, నేను చచ్చేలోపు డాబా ఇల్లు కట్టరా అని చెప్తాడు తండ్రి. తండ్రి చెప్పిన మాటను బట్టి తెల్లారి కారణం చెప్పి ఆ పని చేసి, ఈ పని చేసి, ఆ ఉద్యోగం చేసి, జీవితం అంతా ఇటు పని ఏంది? ఉద్యోగం. కారణమైంది డబ్బులు సంపాదించాలా, ఇల్లు కట్టాలా. ఇంకా ఆదివారం దేవుని మందిరానికి వచ్చేది ఎప్పుడు? దేవునితో సహవాసం చేసేది ఎప్పుడు? దేవునికి సమయాన్ని ఇచ్చేది ఎప్పుడు? ఉదయం కాడ నుంచి సాయంత్రం దాకా గొడ్డు చేసినట్టు పని చేసి కష్టపడి మళ్ళా రాత్రికి ఉపవాస ప్రార్థన పెడుతున్నారు. రామంటే వస్తారండి? రారు. రెట్టలు ముట్టలు చేసుకొని కష్టపడుకుంటా ఉపవాస ప్రార్థనలు పెడుతున్నాము, నీకోసం ప్రార్థన చేస్తున్నాను, విజ్ఞాపన ప్రార్థన చేద్దాం రండి అని మందిరానికి రమ్మంటే వస్తారా? రారు. ఈ పనుల్లో వాళ్ళని పెట్టింది ఎవడు? సైతాను. ఆదికాండం 6వ అధ్యాయంలో ఆ ప్రజలను మోసం చేసి, ఇదిగో మీరు ఇల్లు కట్టుకోండి, ఇదిగో మీరు పెళ్లిళ్ళు చేసుకోండి, దేవునితో సంబంధం లేదు అని చెప్పి ఆ పనుల్లో వారిని ముంచివేసి కృష్ణుని ప్రియులరా, సాతాను వారిని దేవునికి దూరం చేసింది. వాడు అక్కడేసినటువంటి ఆయుధం ఎప్పటికి కూడా వాడుతూనే ఉన్నాడు. చదువుకున్నంతసేపు, చదువుకున్న రోజులు అయ్యారండి ప్రార్థన చేయండి. వీరు పోకుండా వస్తారు కదా, ఖచ్చితంగా మన ఇంటికి వచ్చి అయ్యారు ప్రార్థన చేయండి, ఈరోజు పరీక్ష రాయడానికి వెళ్తున్నాను, అయ్యారు ప్రార్థన చేయండి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. మనం ప్రార్థన చేస్తాం బాగానే, వాడు బాగానే చదువుతాడు, ఒంట్లో భయం కలిగి. ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత చర్చి మోహం చూడు, అయ్యారు మోహం చూడు, అయ్యారు ఫోన్ చేసినా కట్ చేయటమే. అంతేనా? ఎందుకోసం? ఉద్యోగం ఒక రోజు మానేస్తే జీతం కట్ అయిపోతుంది, డబ్బులు రావట్లే సరిగా. వాడికి ఒక మోటో ఉంది, వాడికి ఒక ఆలోచన ఉంది, నేను డబ్బు కట్టాలా, ఇంట్లో కుమారులకు పెళ్లిళ్ళు చేయాలా, నా తమ్ముడికి చెల్లికి పెళ్లి చేయాలా, ఇల్లు కట్టాలా, ఫ్రిడ్జ్ కొనాలి, టీవీ కొనాలి, బైక్ కొనాలి, కారు కొనాలి. వాడి మైండ్లో అన్ని ఇవే రన్ అవుతున్నాయి. మైండ్లో అన్ని ఇవే మెటీరియల్కి సంబంధించిన విషయాలే మనసులో ఉన్నప్పుడు దేవుని దగ్గర రమ్మంటే వస్తాడండి? రాడు. అందుకని కృష్ణుని ప్రియులారా, దేవుని నమ్మిన వారిగా, దేవుని విశ్వసించిన వారిగా మొదటిగా మనం
దేవుని కోసం బ్రతకాలి, మన విశ్వాసులను కూడా దేవుని కోసం బ్రతకమని చెప్పాలి. ఎవడైనా మన విశ్వాసి, ఎరా నీ లైఫ్ టార్గెట్ ఏంట్రా, లైఫ్లో నీ ఎయిమ్ ఏంట్రా అంటే, నేను అది చేసి ఇది చేసి చదువుకొని గొప్ప ఉద్యోగం చేయాలని చెప్పాడు అనుకో, నాయనా అది కాదురా మొదట నీ పని, మొదటిగా నువ్వు చేయాల్సిన పని క్రీస్తు ప్రేమను తెలుసుకో. హల్లెలూయా. క్రీస్తు ప్రేమను తెలుసుకొని ఆయనను అనుభవించి ఆయనతో సహవాసం కలిగి ఉంటూ ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ దేవునితో సంబంధం ఏర్పరచుకో, తర్వాత ఆయనే నిన్ను గొప్పవానిగా చేస్తాడు అనేటటువంటి బోధ మన సంఘంలో మనం చెప్పాలి. హల్లెలూయా. నీ కోసం నువ్వు బ్రతకడం కాదు, నీ విజయం కాదు నీకు ప్రాముఖ్యం, నీవు ఉన్నత శిఖరాలకు వెళ్ళడం కాదు నీకు ప్రాముఖ్యం, దేవుని ప్రేమలో దేవుని భక్తిలో ఉన్నత శిఖరానికి వెట్లు, అదే నీకు ప్రాముఖ్యం. హల్లెలూయా. చూడండి, యెషయాకి కుమారులు చాలా మంది ఉన్నారు, దావీదుతో పాటు అన్నదమ్ములు. వాళ్ళందరూ చదువుకున్న వారే, శరీరధారుడిని గలవారి, యుద్ధం చేయగల సమర్థులే, అందరూ యుద్ధం చేయడానికి వెళ్ళారు. పాపం ఈడేమో చిన్నోడు, ఈడేం చేస్తాడులే అని చెప్పి గొర్రెలు రాయటానికి పంపించాడు, ఆ పని ఈ పని చెప్పడానికి పంపించాడు. కానీ దేవుడు ఏం చేశాడు? దావీదు గొర్రెలు రాసే సమయంలో తెలిసినందుకు ప్రియులారా, ఆయన జీవితంలో జరిగిన గొప్ప సంఘటన ఏంటో తెలుసా? దేవునితో సంబంధం ఏర్పడింది. ఆమేన్. దేవునితో అనుబంధం ఏర్పడింది. ఆ యొక్క లోయలలో, కొండల్లో, ఎడారుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు తల్లి, తండ్రి, అన్న అయిన వారు ఎవరు లేనప్పుడు దేవుడు నాకున్నాడు అనేటటువంటి ఒక మంచి విశ్వాసం, గొప్ప విశ్వాసం, దృఢమైన విశ్వాసం దావీదుకు ఏర్పడింది. ఆ విశ్వాసమే, ఆ భక్తి జీవితమే దావీదును ఇజ్రాయేలు దేశానికి రాజుగా చేసింది. రాజుగా చేయడం మాత్రమే కాదండి, తరతరాలకు ఆయన సింహాసనాన్ని స్థిరపరచింది. ఆమేన్. సౌలు కోరుకున్నాడు, నా సింహాసనం స్థిరపరచబడాలి, నా తర్వాత నా కుమారుడు రాజు అవ్వాలని. కానీ సౌలు జీవితంలో అది జరగలేదు. కానీ ఒక గొర్రెలు కాచే కాపరిగా ఉన్నటువంటి దావీదు కోరుకోలేదు తన కుమారులు రాజులు అవ్వాలని. కానీ దేవుడే దావీదు పక్షాన ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఆయన సింహాసనాన్ని స్థిరపరిచాడు. కారణం ఏంటో తెలుసా కృష్ణందు పిల్లరా? దావీదుకు దేవునితో ఉన్నటువంటి సంబంధం. మన సంఘానికి మనం బోధించాల్సింది ఏంటో తెలుసా? మీరు గొప్పోళ్ళు అవుతారు, యేసు ప్రభువుని నమ్ముకోండి. నీ పిల్లలు ఉద్యోగస్తులు అవుతారు, యేసు ప్రభువుని నమ్ముకోండి. నీ పిల్లలకు జ్ఞానం వస్తుంది, యేసు ప్రభువుని నమ్ముకోండి. ఇదంతా ఓకే. కానీ ప్రాముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటో తెలుసా? మీరు యేసయ్యతో సహవాసం చేయండి, దేవునితో సహవాసం చేయండి, దేవునితో అంటు కట్టబడండి, అంటు కట్టబడిన వారిగా ఉండండి, దేవునిలో మీ కుటుంబాన్ని నడిపించండి అనేటటువంటి బోధన మనము చేయాలి. హల్లెలూయా. మనం బ్రతికినా చనిపోయినా మన కోసం రాదమ్మా, మనం చేయాల్సింది యేసయ్య కోసం బతకాలా, యేసయ్య కోసం చనిపోవాలా. ఆమేన్. ఇది మనలో మాత్రమే కాదు, ఈ భక్తి ఉండాల్సింది మన సంఘానికి ఉండాలి. భక్తి ఆదిమ సంఘంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే చాలు, ఈ లోకంలో ఏది అక్కరలేదు అనే భక్తికి వచ్చినటువంటి ఆదిమ సంఘ సభ్యులు చేసిన పని ఏంటో తెలుసా? ఏం చేశారు? మనందరికీ తెలుసుగా. ఏం చేశారు? వారు కొన్న వాటినన్నిటిని అమ్మి 5-6 పాదాల దగ్గర పెట్టారంట. ఆమేన్. కారణం ఏంటో తెలుసా? ఆదిమ సంఘంలో పేతురు గారు, కొత్త సంఘం ఏర్పడ్డాం మనం, ఇప్పుడు దాకా యోధా మతంలో ఉన్నాం, ఏ రోజు కట్టించిన మందిరం ఉంది మనకి, ఇప్పుడు మనం ఆ మతంలో నుంచి బయటకు వచ్చేసాం, క్రైస్తవులం అయ్యాం, 3000 మంది బాప్తీసం తీసుకున్నారు. ఇప్పుడు మన ముందున్న టార్గెట్ ఏంటంటే ఒక గొప్ప క్రైస్తవ మందిరం కట్టాలా. చెప్పాడా? పేతురు భక్తుడు చెప్పాడండి? చెప్పలా. ఆయన పట్టుకున్న సువార్తను వారికి ఇచ్చాడు. హల్లెలూయా. ఆ సత్యాన్ని వారికి పంచాడు. ఆ సత్యమును వారికి ఇచ్చినప్పుడు జరిగింది ఏంటో తెలుసా? వారందరిలో నిజమైనటువంటి మారు మనసు, పశ్చాత్తాపం కలిగి వారి చారా స్థిర ఆస్తులు అని అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట. గట్టిగా చప్పట్లు ప్రభువుని మహింపరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. తర్వాతే ఇది 2వ అధ్యాయంలో జరిగింది కదా, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో జరిగింది. అంటే ఇప్పుడు ఆ విశ్వాసుల డబ్బంతా ఎవరి దగ్గర ఉందండి? ఎవరి దగ్గర ఉంది? పేతురు దగ్గర ఉంది కదా. పేతురు పాదాల దగ్గర పెట్టింది. అననీయ సప్ఫీరాలు సగం ఇంట్లో పెట్టుకొని వచ్చారు, సగం తెచ్చి పేతురు గారి దగ్గర పెట్టారు. పేతురు గారికి అబద్ధం ఆడారు, ఇద్దరు చచ్చిపోయారు. డబ్బంతా ఎవరి దగ్గర ఉంది? పేతురు గారి దగ్గరే ఉంది. అపోస్తుల్లో అందరికంటే పెద్దవాడు పేతురు, పేతురు దగ్గరే ఉంది. 2వ అధ్యాయం అయిపోయింది, 3వ అధ్యాయానికి వచ్చాం. 3వ అధ్యాయంలో పేతురు యోహానులు ఇద్దరు కలిసి దేవాలయానికి వెళ్తున్నారు. వాడికి చొప్పున 3 గంటలకి. అక్కడ ఒక కుంటోడు పడి ఉన్నాడు. వీళ్ళు అండీలు వేసుకొని, తెల్లటి అండీలు వేసుకొని వస్తుంటే, అబ్బా నా పంట పండింది ఈరోజు, వీళ్ళు నాకు ఖచ్చితంగా ఇచ్చేస్తారు, బండారం ఇస్తారో తెలియదు, ఎండిస్తారో తెలియదు, డబ్బులు ఇస్తారో తెలియదు, వచ్చేస్తున్నారా బాబు అనుకున్నాడు.
వీడి మనసు ఏంటో పేతురు యోహానులకు తెలిసిపోయింది. ఈ కుంటివాడి దగ్గరికి వచ్చి వారు చెప్పే మాట ఏంటి? నువ్వు ఆశించినట్టు వెండి కానీ బంగారం కానీ మా దగ్గర. ఎంత పచ్చాబద్ధం అండి! పేతురు గారు అబద్ధం చెప్పాడా, నిజం చెప్పాడా? ఏం చెప్పాడు? అబద్ధం చెప్పలేదా? అదేంటండి, అననీయ సప్ఫీరా డబ్బులు ఇచ్చారు, వాళ్ళు ఒక్కళ్ళే రాదుగా. 3,000 మంది రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ వారికి ఉన్న వాటిని అన్నిటిని అమ్మేసి పేతురు దగ్గర పెడితే డబ్బులు లేవంటాడేంటి? లేవా? నిజంగానే లేవా? క్రీస్తునందు ప్రియులారా, వారి అక్కర కొలది అందరికీ పంచిపెట్టేశారంట. హల్లెలూయా! మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. వారి అక్కర కొలది అందరికీ పంచిపెట్టేశారంట. డబ్బులు జేబులో వేసుకోవాలా, డబ్బులు అకౌంట్లో వేసుకోవాలా, వెనకాల దాచుకోవాలా, రేపేంటి అని ఆలోచించాల. కానీ ఈరోజు మనం బతకగలమా? నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నా. మనం బతకగలమా? బతకలేము. కారణం ఏంటో తెలుసా? అపవాది చేతిలో బందీలుగా మారిపోయాం. సాతాను చేతిలో బందీలుగా మారిపోయాం. నా పిల్లల చదివేంటి? నాకు ఒక కొడుకు పుట్టాడు, వాడికి ఇప్పుడు 15 నెలలు. నేను అనుకుంటున్నా వాడిని మంచి స్కూల్లో 3వ సంవత్సరం రాగానే జాయిన్ చేయాలి. ఎంత డబ్బు అంటే 5 లక్షలు 4 లక్షలు అడుగుతున్నారు నర్సరీలకి. సాతాను చూడండి ఎటువంటి ఆలోచనలు మన మనసులో పెడుతుందో. మరి ఇప్పుడు ఆడికి 4 లక్షలు 3 లక్షలు గట్టి స్కూల్లో జాయిన్ చేయాలంటే నేను కష్టపడాలిగా, డబ్బులు వెనకేసుకోవాలిగా నేను కూడా. ఈ మనసు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని మనసా ఇది? ఏమాత్రము కాదు, దేవుని మనసు కాదు. అపవాది క్రీస్తునందు ప్రియులరా ఈ లోకంలో ఉన్న వాటిని చూపించి మనకు ఎరగా వేసి దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏం చేస్తుంది? దూరం చేసేస్తుందండి. మెటీరియల్ కోసం బ్రతుకు, భౌతిక పరమైన వాటిని సంపాదించుకు అనేటటువంటి ఆలోచన పెట్టి మనం చేయాల్సినటువంటి సేవ చేయకుండా, క్రీస్తు సువార్త ప్రకటించకుండా క్రీస్తునందు ప్రియులరా మనలను ఇహలోక సంబంధమైన వాటి కోసమే లిమిట్ చేసేస్తుంది అపవాది వేసేటటువంటి పన్నాగము. ఆ వలలో పడిపోయినటువంటి సేవకులు అనేక మంది అండి. ఈ రోజున సేవకులను చూస్తుంటే క్రీస్తునందు ప్రియులరా చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే సేవకులుగా మనకున్నటువంటి బాధ్యత ఒకటి, సేవకులుగా మనకున్నటువంటి భారం ఒకటి, సేవకులుగా మనం చేయాల్సిన పని ఒకటి. కానీ విస్తారమైన పనులు మనమే పెట్టుకుంటున్నాం. అవునా కాదా? పెట్టుకుంటున్నామా లేదా? అయ్యగారు ఊరిలోనే ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన పేరేంటి అయ్యగారు? మొన్న చనిపోయాడు కదా, అనిల్ కుమార్ గారు మీటింగ్స్ పెట్టి. అబ్రహాం అయ్యగారు ఆయన ఉన్నాడు ఇబ్రహీంపట్నం. మన సాధారణ ఇమ్మానుయేల్ గారు సాధారణ సేవకుడే, మనలాగే కార్పొరేట్ పాస్టర్ గారు కాదు. కానీ ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఏంటి? ఇబ్రహీంపట్నంలో గొప్ప మీటింగ్స్ పెట్టాలి. ఎవరు చెప్పాడు? దేవుడు చెప్పాడా? ఓకే, నీకు ఆలోచన వచ్చింది. నీ శక్తికి మించినటువంటి పని, లక్షల రూపాయలతో మీటింగ్స్, నీ శక్తికి మించిన, నీ చేతిలో డబ్బులు లేవు, శక్తికి మించిన పని. ఎర్ర టెండలో బండి వేసుకొని అటు తిరిగి ఇటు తిరిగి డబ్బులు ఎట్ట వస్తాయి అని చెప్పి ఆలోచన పెట్టుకొని మనసులో క్రీస్తునందు ప్రియులారా. ఒక రోజేమో అనిల్ కుమార్ గారు, ఇంకో రోజేమో హోసన్న మినిస్ట్రీస్ అబ్రహాం గారు, ఇలా పెద్ద పెద్ద పాస్టర్స్. వాళ్ళకేమో వచ్చిన వాళ్ళని ఖాళీ చేతులతో పంపించాలా, 50,000 రూపాయలు పెట్టాలి ఒక్కొక్కరికి. అవునా కాదా? అవునా? 50,000 లేకపోతే రారు వాళ్ళు. ఉన్నారు క్రీస్తునందు ప్రియులారా. మరి సౌండ్ సిస్టమ్, లైటింగ్ ఎంతో లక్షల రూపాయలు ఖర్చు అయిపోద్ది, చేతిలో డబ్బులు లేవు. ఎండలో అటు తిరిగి ఇటు తిరిగి డిహైడ్రేషన్ అయిపోయి గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. మీటింగ్స్ పెట్టకుండా చచ్చిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చేసింది. ఎండలో తిరిగి డిహైడ్రేషన్ అయిపోయి, స్ట్రెస్ ఎక్కువైపోయి, ఆలోచన పెరిగిపోయి. నాకు తెలుసు ఈ మీటింగ్లు కూడా ఎట్టుంటుందో తెలుసు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మా నాన్నగారు మీటింగ్స్ పెడుతున్నారు. 3వ రోజు వచ్చిందంటే ఎట్లా సెటిల్మెంట్లు జరగాల మీటింగ్స్కి. రూపాయి అందరికి పోతే ఇబ్బందే. సౌండ్ సిస్టమ్ కూడా వచ్చి జుట్టు బీడుతాడు, లైటింగ్ కూడా వచ్చి జుట్టు బీడుతాడు. పాస్టర్ గారికి ఏమో 10,000 ఇస్తామని పిలిపించి ఆయనకి ఇవ్వడానికి 5,000 ఉంటే ఆయన ఏమో నేను రదలను అంటాడు. కారు స్టార్ట్ చేయను అంటాడు 10,000 ఇచ్చిందాక. ఇవన్నీ ఉన్నాయే, చూసినయే. రక్తం ఎలా ప్రవహిస్తుంది? స్ట్రెస్ ఎక్కువైపోయి క్రీస్తునందు ప్రియులారా గుండెపేట వచ్చి చచ్చిపోయాడు. భార్య అనాథ అయిపోయింది, కుమారుడు అనాథ అయిపోయాడు. చచ్చిపోయాడు అనే సానుభూతితో ఇబ్రహీంపట్నంలో ఉన్న సేవకులందరూ వాళ్ళకి 5,000 వాళ్ళకి 10,000 ఇచ్చి మీటింగ్స్ ఘనంగా జరిగించారు. ఓకే, దేవుడు నీ నుంచి అది కోరుకుంటున్నాడా? ఈరోజు మీటింగ్స్ ఎందుకోసం పెడుతున్నారో తెలుసా? ఎందుకోసం పెడుతున్నారని?
ఆత్మలు రక్షణ పొందాలని మీటింగ్స్ పెట్టే వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? ఎందుకోసమో తెలుసా? గొప్ప కోసం పెడుతున్నారు మీటింగ్స్. నువ్వు గొప్పోడు అవ్వాలరా, నువ్వు గొప్పోడు అని అందరికీ తెలియాలా, అది అందుకోసం మీటింగ్స్ పెడుతున్నారు. క్రీస్తునందు ప్రియులారా, సాతాను వేసినటువంటి ఉచ్చులు ఇవన్నీ. ఈ ఉచ్చుల్లో పడిపోయినటువంటి మానవుడు, మనుష్యుడు వాడి స్వార్థం కోసం బతుకుతున్నాడు. వాడు ఆదికాండం 3వ అధ్యాయంలో చెప్పినట్టు, ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్నట్టు మెటీరియల్ కోసం బ్రతుకుతున్నాడండి. మెటీరియల్ సెంటర్డ్ లైఫ్. ఎందుకోసమయ్యా నువ్వు ఈరోజు ప్రార్థన చేస్తున్నావు అంటే, నాకు అది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, అది కావాలా ఉన్నాయా? నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పకుండా ప్రార్థనలో ఆమేన్ అంటామా? మనం అంటామా అండి? లేదు. భౌతికపరమైన వాటిని దేవుడా నాకు ఇవ్వు ఇవ్వు ఇవ్వు. ఎందుకోసం నువ్వు అడుగుతున్నావు? నిన్ను పిలిచిన దేవునికి తెలియదా నీకేమి ఇవ్వాలో? నిన్ను పిలిచిన దేవునికి తెలియదా నిన్ను ఏ విధంగా నడిపించాలో? మనమే క్రీస్తునందు ప్రియులారా వ్యర్థమైన వాటిని, శక్తికి మించిన వాటిని, లేకపోతే దేవుని చిత్తంలో లేని వాటిని మనమే ప్రారంభించి క్రీస్తునందు ప్రియులారా అనేకమైన సార్లు వాటిని చేయలేక భయంకరమైనటువంటి శోధనలో మనం పడిపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? అపవాది మనల్ని మోసం చేస్తున్నాడండి. ఒకడున్నాడు మా ఊరిలో, 15 సంఘాలు కట్టాలని చెప్పి అంటాడు. సంఘాలంటే వాడి దృష్టిలో ఏంటో తెలుసా పని? స్థలం కట్టడం, బిల్డింగ్ కట్టడం. అది సంఘం అండి? అది సంఘమా? సంఘం అంటారా? కాదు. సంఘం అంటే ఏంటి? క్రీస్తు సంఘము, క్రీస్తు శరీరంలో అవయవములము, క్రీస్తును నమ్మినటువంటి వారే సంఘము. ఆమేన్. క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించినటువంటి వారే క్రీస్తును ప్రియులు. యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు కదా, నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలదాచుకున్నట్టుకైనను స్థలం లేదు. బ్రతికినంత కాలం ఆయనకి ఇల్లు లేదు. 2 అండీలే ఉన్నాయి. 2 అండీలు ఉన్నాయో ఒట్టండి ఉందో తెలియదు మనకి. క్రీస్తునందు సాధారణమైన వస్త్రాలు ధరించేవాడు. ఆయన ఈ లోకంలో జీవించినంత కాలం ఏది సమకూర్చుకోలేదు. అంటే మనల్ని కూడా ఆయనలాగా బ్రతికితే సంతోషమే, కానీ బతకలేం కదా. మనకు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాడు తిప్పుకుంటాడు ఈ రోజు మనం ఏం సంపాదించిపోతే. చిచ్చి అనవసరం నీ కడుపు నువ్వు పుట్టే, వాళ్ళ ఇల్లు చూడు, వాడి కార్లు చూడు, నువ్వు నాకేం సంపాదించావంటాడు. దేవుడు మనకేమి ఇవ్వకుండా ఉండడండి. ఆమేన్. హల్లెలూయా. ఆయన కోసం మనం నమ్మకంగా పని చేస్తే ఆయన ఏ మేలు కూడా మనకు కొదువా చేయడు. హల్లెలూయా. పేతురు బర్త్డే అన్నాడు. పేతురు బర్త్డే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చాయా, అంత గట్టిగా వాడు చెప్పేసావు, ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళడని చెప్పేసావు కదా, మరి నాకేంటి, మేము అన్ని విడిచిపెట్టుకోవాల్సింది నీకోసం వచ్చాను కదా, అన్నీ విడిచిపెట్టి నీతో వెంబడించాను కదా, మరి మాకేం కలుగుతుందంటే పరలోకంలో నిత్య జీవితము, ఈ లోకంలో ఎన్ని రెట్లు? అనేక రెట్లు. హల్లెలూయా. నీవు నా కోసం దేన్నైతే పరిత్యజించావు, నీవు నా కోసం దేన్నైతే విడిచిపెట్టావు, యోబులాగా 2 రెట్లు కాదు, 3 రెట్లు కాదు, 10 రెట్లు కాదు, అనేక రెట్ల ఆశీర్వాదం ఈ లోకంలో కూడా మనం అనుభవిస్తాం. అయితే ఆ ఆశీర్వాదం కోసం కాదు మనం వెంటబడాల్సింది, యేసయ్య వెంటబడాలి. యేసయ్య సువార్తలో మనము మునిగి తేలాలి. యేసయ్యలో ధ్యానించాలి, ఆయన ప్రేమను ధ్యానించాలి, ఆయన ప్రేమలో ఏరు పారే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. పౌలు భక్తుడు చెప్తాడు కదా, ఆయన ప్రేమ ఎత్తెంతో, లోతెంతో, వెడల్పెంతో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కొలస్సీ సంఘంతో పౌలు భక్తుడు చెప్తాడు కదా, దేవుని వాక్యం మీలో నివసింపజేయనివ్వండి, ఆయన ప్రేమను మీరు తెలుసుకోండి. నా ప్రార్థన మీ పక్షాన్ని ఏంటంటే ఆయన ప్రేమను తెలుసుకోండి, ఆయన వాక్యాన్ని మీలో ఉంచుకోండి. మీకోసం నా ప్రార్థన ఇదే. కానీ మన సంఘస్థులతో మనం చెప్పే పని ఏంటో తెలుసా? మా ప్రార్థన మీరు గొప్పగా దీవించబడాలమ్మా, మా ప్రార్థన మీరు 2 అంతస్తులు బిల్డింగ్ కట్టాలమ్మా, మా ప్రార్థన నీ పిల్లలు ఉన్నత చదువులు చదవాలమ్మా. ఇలాంటి ప్రార్థనలన్నిటినీ ఈ నూతన సంవత్సరంలో మనం ఆపుచేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రార్థన అది కాదు. వాడు చదువుకున్నా చదువుకోపోయినా రక్షణ పొందాలాడు. ఆమేన్. వాడు ఇల్లు కట్టుకున్నా కట్టుకోపోయినా పరలోకంలో వాడికి నివాసం ఉండాలి. అది మన ప్రార్థన అయి ఉండాలి. మన సంఘం కోసం మన ప్రార్థన అదే ఉండాలి. కానీ సాతాను ఏం చేస్తుందంటే క్రీస్తునందు ప్రియులారా, మన కన్నులకు గుడ్డితనం కలిగించి చేపలకు ఎరేసి పట్టినట్టు వాడు ఆ ఎర ఆవల అన్ని మన మీద వేసేసి దేవునికి దూరం చేస్తున్నాడంటే మన ప్రయాస అంతా కూడా అక్కడ మందిరం కట్టాలి, ఎక్కడ మందిరం, జీవితాంతం ఇదే సరిపోతుంది. మనకు కూడా జీవితాంతం ఇదే సరిపోతుంది. మందిరాలు కట్టడమే పనిగా పెట్టుకుంటుంది. మందిరాలు కట్టడం అంటే బిల్డింగ్లు కట్టడం కాదు, నశించిపోయే ఆత్మలను సంపాదించడమే దేవుని యొక్క మందిరమును కట్టడం.
అనేటటువంటి సత్యాన్ని మనం గ్రహించే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఆదికాండం 6వ అధ్యాయంలో ఈ భౌతిక పరమైన వాటిని సంపాదించు అనేటటువంటి ఆయుధాన్ని అపవాది వేస్తే, ఆదికాండం 11వ అధ్యాయానికి వచ్చేసరికి క్రీస్తునందు ప్రియులారా అట్లా జరిగిన సంఘటన ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ప్రళయాన్ని తీసుకొని వచ్చాడు కదా. 40 రాత్రులు 40 పగల్లో వర్షం వచ్చింది, ప్రళయం వచ్చింది, జలప్రళయం. మనుషులందరూ చచ్చిపోయారు. కారణం ఏంటండి? జలప్రళయం రావడానికి కారణం ఏంటి? జలప్రళయం రావడానికి కారణం ఏంటి? ప్రజలు దేవునికి దూరం అయిపోయి పాపంలో ఉన్నారు కదా. మెయిన్ రీజన్ దేవునికి దూరం అయిపోయారు, పాపంలో ఉన్నారు. దేవుడు ఏమనుకున్నాడు? సరే, ఈ తరాన్ని నేను స్మాష్ అవుట్ చేస్తా, వాష్ అవుట్ చేస్తా, నాశనం చేస్తా. నోవాహు తన కుటుంబం ఉంది కదా, వారి ద్వారా వచ్చే ప్రజలైనా నాతో సహవాసం చేస్తారేమో అనే ఆశతో అట్లున్నటువంటి ప్రజలందరినీ 40 రాత్రులు పగళ్ళ వర్షం చేత చంపేశాడు. చనిపోయారు వాళ్ళంతా కూడా. సరే, మరలా వర్షం తగ్గిపోయింది, నోవాహు తన పిల్లలు వృద్ధి చెందారు, ప్రజలు వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? వీళ్ళ ఆలోచన ఎట్టా ఉండాలి? నోవాహు తాత టైంలో ప్రళయం వచ్చింది, దేవునికి దూరం అయిపోవడాన్ని బట్టి ప్రజలు ఎక్కడైనా మనం దేవునికి దగ్గరగా ఉండాలి అనే ఆలోచన రావాలి కదా, అనే ఆలోచన రావాలి. కానీ వారికి ఏం ఆలోచన వచ్చిందో తెలుసా? 40 రాత్రులు రాదురా, 40 రోజులు రాదు. దేవుడు 100 రోజులు వర్షం కురిపించిన ఆయనకు అందనంత ఎత్తైన బిల్డింగ్ మనం కట్టాల. ఏమండి, ఆలోచన చూడండి ఎట్ట వచ్చింది. సాతాను చూడండి ఎట్ట మోసం చేశాడు. చూశారు, కళ్ళారా చూశారు ప్రజలు చనిపోవడం. 40 రాత్రులు ప్రజలు వర్షం వచ్చి ప్రజలందరినీ కూడా జలపాతము చేత మరణమునట్లు తీసుకొని పోవడం వారు చూసిన వారే, ఎరిగిన వారే, తెలిసిన వారే. కారణం కూడా వారికి తెలుసు, దేవునికి మనం దూరం అయ్యాం, పాపంలో ఉన్నాం కాబట్టి ఇది జరిగిందని. కానీ ఇకనైనా మనం దేవునితో సహవాసం చేద్దామనే ఆలోచన వారికి రాకపోగా దేవుడు 100 రోజులు వర్షం తీసుకొచ్చినా సరే మేము దేవునికి అందనంత ఎత్తులో ఉండాలని బాబేలు గోపురం కట్టడం నిర్మించాడు. దేవుని మీద విజయం సాధించాలని చూశారు వాళ్ళు. సాధ్యమైందా? దేవుడు లేకుండా విజయాన్ని చూడడం సాధ్యమేనా? అసాధ్యం. వారి చేతి పనంతా అర్థమైపోయింది, దెబ్బలు తారుమారైపోయింది. ఇటుతిరాయి ఈరా అంటే ఇటుతిరాయి పెట్టి కొడుతున్నాడు అంటాడు, చేతికి అందిరంటే మొహం మీద పెట్టి గుద్దుతున్నాడు అంటాడు. వారిలో వారికే మాటలు రావట్లా, తారుమారైపోయినాయి, భాషలు మారిపోయినాయి. క్రీస్తునందు పిల్లరా, యేసయ్య లేకుండా, దేవుడు లేకుండా వారు విజయాన్ని పొందుదాం అనుకున్నారు, కానీ అపజయాన్నే చూశారు. మూడవదిగా అపవాది మనుషుల మీద వేచున్నటువంటి ఆయుధం ఏంటో తెలుసా? సక్సెస్ సెంటర్డ్ లైఫ్స్. విజయాన్ని పొందుకోవాలరా నీ జీవితంలో నువ్వు అని చెప్తూ ఉంటారు. ఆ విజయాన్ని పొందుకోవడానికి క్రీస్తునందు పిల్లరా వాడు ఏం ఈ లోకంలో విజయం కాదండి. ఆమేన్. జాన్మా పాస్టర్ గారు నాకు అట్లా సహోదరుని యొక్క సాక్ష్యం గురించి చెప్పాడు. నాకేం పెద్ద ఇన్స్పైరింగ్ అనిపించలేదు. ఏం చెప్పాడంటే, వాడు చిన్నప్పుడే పేదరికంలో ఉన్నాడు. పేదరికంలో ఉంటే వాడు ఒక నిర్ణయం తీసుకున్నాడంట. నా తండ్రి సేవ చేస్తున్నాడు, డబ్బులు రావట్లేదు, పేదరికంలో ఉన్నాము. ఈ పేదరికంలో నుంచి నేను బయటపడాలంటే గురిపెట్టి చదువుకొని ఉద్యోగం తెచ్చి విదేశాలకు వెళ్ళిపోవాలి, విదేశాల్లో స్థిరపడాలనుకున్నాడు. ఓకే, వాడు అనుకున్నట్టుగానే జరిగింది, విదేశాలు వెళ్ళిపోయాడు. మరి దేవునిలో నీ స్థానం ఏంటి? దేవునితో సహవాసంలో నీకున్నటువంటి భాగ్యం ఏంటి? దేవునితో బ్రతుకుతున్నావా? ఉద్యోగం కోసం వెళ్ళిపోయావు, మరి దేవునిలో నీ భాగ్యం ఏంటి? దేవునిలో నీ స్థానం ఏంటి? దేవునితో నీకున్న సహవాసం ఏంటి? ఆయన ప్రేమను ఎరిగిన వానిగా ఉన్నావా? దేవుణ్ణి మరిచిన వానిగా ఉన్నావా? క్రీస్తునందు ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి. ధనవంతుడు పేదలాజరు గురించి అందరికీ తెలుసు. మనందరం అనేకమైన సార్లు ఆదివారాల్లో వాక్యం చెప్పిన వారమే. ధనవంతుడు అనుకుంటున్నాడంట, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనుకుంటున్నాడంట. వాడికి ఉన్నటువంటి ఆస్తి మరెవరికీ లేదంట. సన్నపునార వస్త్రాలు, ఆ రోజుల్లో ధనవంతులు ధరించేటటువంటి వస్త్రాలు, వెండి బంగారపు పండ్లెంలో భోజనాలు భుజించినటువంటి, పంచభక్ష ప్రమాణాలు భుజించినటువంటి వాడే సౌభాగ్యునిగా, శ్రీమంతునిగా బ్రతికాడు లోకంలో ఉన్నంత కాలం. చనిపోగానే దెబ్బకి నరకంలో పడ్డాడు. ఎట్లా పడ్డాడండి? నరకంలో పడ్డాడు. భూమి మీద ఉన్నప్పుడు పంచభక్ష ప్రమాణాలు తిన్నవాడు నరకంలో నుంచి అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా అని పిలిచి, నీ ప్రక్కన ఉన్నటువంటి లాజరు చిట్టిన వేలుతో ఒక నీటి బొట్టు నా నోట్లో వేయమని చెప్పని ఒక నీటి బొట్టు కోసం ప్రాధేయపడ్డాడు. ఏ డబ్బు అయితే ధనవంతుణ్ణి పరలోకానికి చేర్చలేకపోయిందో,
ఏ డబ్బు అయితే, ఏ భవంతులైతే, ఏ బంగారం అయితే, ఏ పేరు ప్రఖ్యాత కీర్తి అయితే ధనవంతుని పరలోకానికి చేర్చలేక నరకానికి పంపించిందో ఆ డబ్బు వెనకాల మనందరం పడుతున్నాం ఈరోజు. కాదంటారా? కాదా? ఏ డబ్బు అయితే వాడికి సహాయం చేయలేకపోయిందో అదే డబ్బు కావాలని మనం పరుగెడుతున్నాం. ఆ ధనవంతుడు ఉన్నాడా? ఒకసారి ఆలోచన చేయండి. ధనవంతుడు ఉన్నాడు కదా, వాడు ఏమని పిలుస్తున్నాడు అబ్రహాముని? ఏమని పిలుస్తున్నాడు? తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తున్నాడు. అంటే వాడికి ఎవరు తెలుసు? అబ్రహాము తెలుసు, అబ్రహాము నమ్మిన దేవుడు కూడా తెలుసు, ఎరిగిన వాడే. కానీ జీవితాంతం వాడు దేనికోసం కష్టపడ్డాడయ్యా? దేవుడు వద్దు, ఏమొద్దు, అబ్రహాం లేదు, ఏం లేదు, అబ్రహాం దేవుడు లేడు, ఏం లేడు అని చెప్పి రెక్కల ముట్టలు చేసుకొని కష్టపడి ఆస్తిని కూడబెట్టాడు, ధనవంతునిగా ఉన్నాడు. జీవితాంతం వాడి పని జీవితాంతం వ్యాపారాలు చేయడం, డబ్బు సంపాదించడం, ఉన్నతమైన స్థితికి వెళ్ళడమే వాడి ఆలోచన. చెప్పిన ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. కానీ దేవుణ్ణి పొందుకోగలిగాడా? లేదండి. దేవుని పొందుకోలేకపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు, నరక పాత్రుడయ్యాడు. క్రీస్తునందు ప్రియులారా, ఆలోచన చేయండి. ఈరోజు మనము ఏ డబ్బు అయితే మనల్ని పరలోకానికి చేర్చలేదు ఆ డబ్బు వెనకాల పడుతున్నాం. మనం కట్టాల్సింది క్రీస్తునందు ప్రియులారా బాహ్యపరమైన మందిరాలు కాదండి. దేవుడు వాటిని ఇస్తాడు ఖచ్చితంగా. ఆమేన్. దావీదు కట్టాలని నిర్ణయం తీసుకున్నాడు, కడదాం అనుకున్నాడు. దేవుడు కట్టించలేదా? కట్టించాడు కదా తన కుమారుని ద్వారా. ఎంతమంది రాజులు వారికి ఇచ్చారు? ఇవ్వలేదా? మ్రాను ఒట్టడిస్తే బంగారం ఒట్టడిచ్చాడు, వెండి ఒట్టడిచ్చాడు. దానికి కావలసిన సమస్తాన్ని ప్రపంచ నలుమూలల నుంచి దేవుడే రప్పించాడు. మన ద్వారా క్రీస్తునందు ప్రియులారా 10 మందికి ఉపయోగపడే రీతిగా, 10 మంది ఆరాధించే రీతిగా మనం ఒక మందిరం కట్టాలంటే ప్రతి సేవకునికి ఉన్న ఒక టాలెంట్ తెలుసా? మందిరం కట్టడం. ఆమేన్, హల్లెలూయా. నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడిని. మా నాన్న కూడా చిన్నప్పుడు ఒక రేకులతో మందిరం వేశాడు. మేము కూడా స్లాబ్ వేద్దాం అనుకున్నాం, ఆశపడ్డాం. ఉద్యోగాలు లేవు, ఉద్యోగస్తులు సంఘాల్లో లేరు. మరి ఎక్కడి నుంచి వస్తే డబ్బులు? మా తాతగారు ఇచ్చిన పొలం ఒకటి కనపడింది మా కళ్ళకి, అమ్మి పడేయండి అనుకున్నాం. అమ్మేసాం, డబ్బులు తీసుకొచ్చాం, మందిరం కట్టాం, స్లాబ్ వేసాం, ఇల్లు కట్టుకున్నాం. ప్రతి ఒక్కరికి ఉండే ఆలోచనలే ఇవన్నీ. మందిరం కట్టాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండేది. ఇప్పుడు మన మధ్య ఉన్న సహోదరుడు స్టీవెన్ సంగారు లాగా పాట పాడాడు కదా, వాడికి కూడా ఒక ఆలోచన ఉంది. అయ్యగారికి స్థలం కొన్నాను, మందిరం కట్టాలనే ఆలోచన అందరికీ ఉంది. ఆలోచన అందరికీ ఉంది. లేని వాళ్ళు ఉన్నారా? ఈ అయ్యగారికి కూడా ఉంది. ఒక్క చోట కాదు ఈయన కట్టేది. ఈయన దర్శనం ఒక్క చోట మందిరం కట్టడం కాదు. అనాథాశ్రమం ఒక్క చోట కట్టాలి, వృద్ధాశ్రమం ఒక్క చోట కట్టాలి. ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఎక్కడున్న సేవకుడు, ఎక్కడున్న ప్రతి ఒక్కరికి ఉన్నాయి. కానీ వీటి వైపు చూస్తూ మన లక్ష్యాన్ని నిర్లక్ష్యం మనం చేయొద్దండి. ఆమేన్. వీటి వైపు చూస్తూ మన లక్ష్యాన్ని మనం నిర్లక్ష్యం చేయొద్దు. ప్రజలందరూ కూడా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. అపవాది ప్రజలతో బంతాట ఆడుతున్నాడు. అపవాది ప్రజలతో ఫుట్బాల్ ఆడుతున్నాడు. దేవుని తెలుసుకోలేకుండా, దేవునికి దగ్గరగా వారిని రానివ్వకుండా అనేకమైన వాటిని వారికి వెరలుగా వేసి దేవునికి దూరం చేస్తున్నాడు అపవాది అనేక మందిని. అయితే మనము వారు పడే ప్రతి కష్టానికి మన దగ్గర జవాబు ఉంది. ఆమేన్. మన సంఘ విశ్వాసులు అనుభవించే ప్రతి శ్రమకి మన దగ్గర పరిష్కారం ఉంది. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. ప్రతి ప్రశ్నకు జవాబు ఉన్నది. అయితే మనం ఈ జవాబును, ఈ సత్యాన్ని వారికి ఇవ్వకుండా మనం కూడా వారిని ఈ లోకం కోసం బ్రతకండి, ఈ లోకంలో బ్రతకండి, గుంపులో గోవిందగా బ్రతకండి అని చెప్పి క్రీస్తునందు ప్రియులారా మనం చేస్తూ ఉన్నాం. అయితే మనం చేయాల్సింది దేవుని యొక్క సత్యమైన సువార్తను, ప్రకటనను క్రీస్తునందు ప్రియులారా సత్యాన్ని సత్యముగా వారికి అందించాలి. హల్లెలూయా. సత్యమును సత్యముగా వారికి అందిద్దాం. ఈ యొక్క సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ ఆదికాండం 3:11 ఏదైతే ఆయుధాలు అపవాది దగ్గర ఉన్నాయో ఆ ఆయుధాల నుంచి ప్రజలను విడిపిద్దాం. ఆ ప్రజలను ఈ అపవాది యొక్క ఆయుధాల్లో నుంచి విడిపించేది కేవలం యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చేసినటువంటి యాగము మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. సెల్ఫ్ కోసం బ్రతుకుతున్నామా? నువ్వు బతికేది సెల్ఫ్ కోసం కాదు, క్రీస్తు కోసం బ్రతుకు అని మనం చెప్పాలి. ఆమేన్. నీ కోసం బ్రతకడం కాదు ప్రాముఖ్యం, క్రీస్తు కోసం బ్రతుకు. ఈ లోకంలో ధనాన్ని కూర్చుకోవడం కోసం కాదు నీ బ్రతుకు, పరలోకంలో ధనాన్ని కూర్చుకో. ఈ లోకంలో విజయవంతం అవడం కాదు నీ పని, పరలోక రాజ్యాన్ని చేరుకొని బలా నమ్మకమైన మంచి దాసుడు అని దేవుని నోటు నుంచి ఆ గొప్ప మాటను విను అని ఈ 3 సత్యాలను సంఘాల్లో ప్రకటన చేసి మనము సత్యంలో నడుద్దాం, ప్రజలను కూడా సత్యంలోకి నడిపిద్దాం. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయాల్లో ఫలింపజేయును గాక. ఆమేన్, ఆమేన్.
పెద్దలు ప్రభుదాస్ అన్న గారు వచ్చి ప్రార్థనలోకి నడిపిస్తారు. అలాగే ఈ సందేశాన్ని గురించి రెండు మాటలు మాట్లాడతారు. ఆ తర్వాత ప్రార్థనలోకి నడిపిస్తారు. తర్వాత మనందరి కోసం బల్లారాధన సిద్ధపరచబడింది. బల్లారాధన కూడా తీసుకుందాం. దేవునికి స్తోత్రములు. స్థానిక సంఘ దైవ సేవకులు మరి జాన్ వెస్లీ గారికి నేను ప్రత్యేకమైన వందనాలు చెప్పాలని నా మనసు ఆశపడింది. ఎందుకు అలా ఆశపడిందంటే, మరి దైవ సేవకులు, యువకులు, యంగ్ మ్యాన్ చెప్పినటువంటి ట్రూ మెసేజ్ అనిపించింది నాకు. అంటే సత్య సందేశం. నిజంగా వారు చెప్పిన సందేశంలో ప్రతి మాట కూడా నా హృదయాన్ని తాగుతూ ఉంది. ఈ రోజుల్లో మంచి వాళ్ళు కూడా మారిపోయి ఒక డూప్లికేట్ పాస్టర్స్ ఎక్కువైపోతున్నారు. అంటే సేవ అంటే కాంపిటీషన్, పోటీ. అదిగో వాడు చర్చి కట్టాడు, నేను చర్చి కట్టాలా, వాడు అది కొన్నాడు, నేను ఇది కొన్నా. అసలు మీకు విషయం తెలుసా? పాస్టర్లు వడ్డీలకి డబ్బులు తీసుకొని కొన్ని వస్తువులు కుదవ కట్టుకన్లు పెట్టి గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి లోన్స్ ఉంటాయి చూసారా, బట్టల షాప్ పెడితే, కిరాణా కొట్టు పెడితే సబ్సిడీ లోన్స్ కూడా సైలెంట్గా అప్లికేషన్ పెట్టి పైకేమో తెల్లగొడ్డలో అంటున్నారా, ఏదో ఒక రూపంలో నా మందిరం కూడా టాప్లో ఉంది, నేను కూడా వన్ ఆఫ్ ది బిగ్ పాస్టర్ని సొసైటీలో, అయ్యా వినండి బాబు అని ఒక శరీర సంబంధమైనటువంటి ఆశ. అక్కడ దేవుని చిత్తం ఉందా? దేవుడు చేయమన్నాడా? ఇదిగో ఈ మీటింగ్ పెట్టడం ప్రభు చిత్తమేనా? ప్రభు ఇచ్చిన భారమేనా? ఈ మందిరం కట్టడం దేవునికి ఇష్టమేనా అని ఇట్లాగా ఎవరు కూడా దేవుని మీద ఆధారపడకుండా మనసులో ఒక ఇచ్చ, మానుసేచ్ఛ శరీరేచ్ఛ అని యోహాను సువార్తలో అంటాడు కదా, అట్లాంటి ఇచ్చలతోటి కాంపిటేటివ్ మైండ్. నేను కూడా పబ్లిసిటీ అవ్వాలా, ఫ్లెక్సీలో నా ఫోటో ఉండాలా, నేను ఇటు పట్టుకొని నిలబడాలా. ఏమండి, అపోస్తలుడైన పౌలు, దైవజనులు భక్సింగ్ గారు లాంటి సేవకులు ఫోటోలు ఎక్కడ చూస్తాం మనం. ఈ మధ్య నేను ఒక ఇంటికి వెళ్తే ప్రార్థన చేయటానికి, ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, ఒక మాట చెప్తాను. వాగ్దానాలు ఇస్తున్నారుగా మందిరాల్లో, కొన్ని మందిరాలు ఇస్తారు, కొన్ని మందిరాలు ఇయ్యరు. ఈ వాగ్దానం కింద కూడా ఆయన ఎవరు, ఆయన సెల్ నెంబరు, భార్య భర్తలు ఇద్దరు ఇట్లా హత్తుకొని ఫోటో దిగుతున్నట్టు వాగ్దానంలో కూడా, వాగ్దానం ఎవరండి ఇచ్చేది? ఎవరిదా వాగ్దానం? దేవుంది. నీ మందిరం తరపున ఇస్తున్నావు, కింద ఒక సింపుల్గా ఒక మందిరం పేరు, ఈ మందిరం పేరు ఏదో ఆ పేరు సేవకుడు భార్యతో హత్తుకున్నావు ఫోటో, ఆయన దేనికి ప్రెసిడెంట్ అది, ఆయన సెల్ నెంబరు. విమర్శించడం కాదు, నో అరవాక, నువ్వు కూర్చో,